विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। आदित्यचन्द्राकुज सौम्य जीवा शुक्रार्कपुत्रामपि राहुकेतु एते ग्रहाणां सकलार्थसिद्धिं कुर्वन्तु काले स्थिरभोगनित्या। श्रीमात्रे नमः। श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो मित्रेभ्यो नमो नमः। వేద సంస్కృతి పరిషత్ వారి సాప్తాహిక అంతర్జాల ఉపన్యాస ధారా కార్యక్రమం జ్యోతిర్వాణికి విచ్చేస్తున్న మిత్రులందరికీ సాదర స్వాగతం, ప్రణామాలు. ఈరోజు మనం జ్యోతిషాన్ని వాడుకునే విషయంలో చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ఈరోజు తీసుకున్న ఇతివృత్తం గ్రహాల దిగ్బలం జాతకులపై వాటి ప్రభావం. దీనికి ఉపోద్ఘాతంగా మనం ఈ గ్రహాలు, వాటికి బలం, మరి గ్రహాలతో పాటు ఉండే ఇంకా మిగతా జ్యోతిష్యులు ఏమిటి అన్నప్పుడు మరి నక్షత్రాలు వస్తాయి, రాసులు వస్తాయి, మరి వాటికి బలాబలాలు, ఈ ప్రశ్న కూడా ఉంటుంది. మన ఋషులు ఎంతో వైజ్ఞానిక దృక్పథంతో జ్యోతిష్యులు అనేవి ముందు నిర్వచించి మన చుట్టూ ఉన్న ప్రకృతి శక్తియే జ్యోతిష్యులు అనుకొని ఆ జ్యోతిష్యుల్ని ముందు ఒక క్రమ పద్ధతిలో నిర్వచించి మొట్టమొదట అంతటా ఆవరించి ఉన్న ప్రకృతి శక్తికి ప్రతీకలుగా ఉండేటువంటి ఆకాశాన్ని కొన్ని భాగాలుగా విభజించి 360 డిగ్రీలని 27 నక్షత్రాలుగా 12 రాసులుగా వర్గీకరించారు. అంటే ప్రకృతి, మన చుట్టూ ఉన్న ఆకాశం కాబట్టి ఆ ఆకాశం 360 డిగ్రీలు కాబట్టి అది చంద్రుడి గమనం ఆధారంగా 27 భాగాలుగా, సూర్యుడి గమనం ఆధారంగా 12 భాగాలుగా రాశి చక్రాన్ని సిద్ధం చేశారు. దాని సాధనంగా మనకు అంది ఇచ్చారు. అవి అత్యంత శక్తివంతమైన జ్యోతిష్యులు. వాటి ప్రభావాన్ని మన మీదకి మోసుకొచ్చేవి. భూగోళం ఎక్కడుంది? సౌరమండలంలో. అందువల్ల సౌరమండలంలో ఉన్న గ్రహాలే మనకి ఆ నక్షత్ర మరియు రాసుల యొక్క ప్రభావాన్ని తీసుకువస్తాయి అని వీటిని గ్రహాలని ఫలదాతలు అన్నారు. ఇవి ఫలితాన్ని తీసుకొచ్చిస్తాయి. ఫలితాన్ని ఇస్తాయి అంటే వాటి ఇచ్ఛానుసారంగా ఇవ్వవు. అక్కడ వాటికి పైన వాటి యజమానులు ఉంటారు. ఆ యజమానులే నక్షత్రాలు, రాసులు. ఇవి జ్యోతిష్యులే, అవి జ్యోతిష్యులే కాబట్టి వాటికి మనం అధిపతులు అన్నాం. నిజానికి రాసులకి ప్రతినిధులుగా గ్రహాలు, నక్షత్రాలకి ప్రతినిధులుగా గ్రహాలు ఉన్నాయి. ఆ రెండు ఆఖరికి మళ్ళీ గ్రహాల రూపంలో మనకి వచ్చి ఇక్కడ ఫలితాన్ని ఇవ్వవలసిందే. అలాంటి ఫలితాలు ఇస్తున్నప్పుడు మన జాతకంలో కానీ జ్యోతిష విశ్లేషణలో ఏం చూసుకుంటాము మనం అంటే, ఈ ఫలితాలు మోసుకు వచ్చేటువంటి ఈ మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో 9 గ్రహాలు, వీటికి కొన్ని లక్షణాలు మనం ఆపాదించాం. లక్షణాలు అంటే శక్తియుక్తులు. ఆ శక్తియుక్తుల్లో భాగంగానే మనం గ్రహాలకి షడ్ బలాలు అంటాం. రాశి చక్రం అయితే షోడశ వర్గులు అంటాం. 16 రకాలైనటువంటి వర్గ చక్రాల ఆధారంగా రాశి చక్రాన్ని మనం విశ్లేషించుకుంటే, గ్రహాల దగ్గరికి వచ్చేసరికి వాటికి ఆ వర్గ చక్రాల్లోనే మళ్ళీ రకరకాలైన క్యాలిక్యులేషన్స్తో గ్రహ బలాలు చూస్తాం. అలాంటి గ్రహ షట్ బలాలలో 6 రకాల బలాలలో మనకి ఒక బలం పేరు దిగ్బలం. దిక్కులు, మనకున్న దిక్కులు ఏమిటి? భూమండలానికి, భూగోళానికి లేదా మానవుడికి 4 దిక్కులు ఉన్నాయి ముఖ్యమైన. మిగిలిన 4 విదిక్కులు. తూర్పు దిక్కు, దక్షిణం, ఆ తర్వాత పడమర, ఆ తర్వాత ఉత్తరం. ఈ 4 మన జీవితంలో మనకి ఎప్పుడు ఉండేవే కాబట్టి మన జీవితాన్ని ప్రతిబింబించే భావచక్రంలో ఈ 4ంటికి కేంద్రములు అన్నారు.
1, 4, 7, 10. ఈ 1, 4, 7, 10 ఏ క్రమంలో ఉన్నాయి? మన ముందు నుంచి కిందకి వచ్చే క్రమంలో ఉన్నాయి. 1 మన ముందుంది, మన పాతాళంలో 4 ఉంది, మన వెనకాల 7 ఉంది, మన తలపైన 10 ఉంది. ఇవేంటివి? 12 భాగాల ఆకాశాన్ని మనం ఒక దగ్గర ఉన్నాము అని అనుకున్నప్పుడు, ఏ క్షణానికైనా మనం ఉన్న చోటు నుంచి 12 భాగాలు మన మీద చుట్టూ ఉన్నాయనుకున్నప్పుడు మనకు ఎదురుగా ఉండేది లగ్నం, తూర్పు క్షితిజం మీద. దాని తర్వాత పాతాళంలో ఎగ్జాక్ట్లీ దాని తర్వాత మళ్ళీ ఏమంటారు 45 డిగ్రీలు 90 డిగ్రీలకి మళ్ళీ నాలుగవ భావం, మళ్ళీ వెనకాల 180 డిగ్రీల దగ్గర ఎడమ భావం, మళ్ళీ 270 డిగ్రీల దగ్గర 10వ భావం. ఈ ఇంత సంక్లిష్టమైన పరిభాష వాడకుండా మన వాళ్ళు ఏం చేశారు? దిక్కులు అన్నారు. ఆ దిక్కుల్లో ఉంటే ఆ గ్రహాలకి బలం, ఏ గ్రహాలకి ఎలాంటి బలం ఉంటుంది, అవి ప్రత్యేకంగా ఈ కేంద్రాలే ఇచ్చారు. ఆ కేంద్రాలలో అంటే కేంద్రాలు 4 కాబట్టి 1, 4, 7, 10 కాబట్టి 1లో ఏ గ్రహాలు ఒకవేళ ఉంటే, ఉండాలని రూలేం లేదు, ఉంటే అది బలం, సంపూర్ణ బలం ఉంటుంది. ఏ గ్రహాలకి ఏ కేంద్రంలో ఉంటే ఉంటుంది. ఏ గ్రహమైనా ఏ కేంద్రంలో పూర్ణ బలి అయినా దానికి సరిగ్గా ఎదురుగా ఉండే సప్తమ భావంలో ఉండేటువంటి ఆ కేంద్రంలో 1కి 7, 4కి 10 పరస్పరం. ఆయా కేంద్రాలలో వాటి బలం శూన్యమవుతుంది. పూర్తి బలహీనం కాదు, బలం శూన్యమవుతుంది. అందువల్ల 1లో ఏ గ్రహానికి అయితే బలం వస్తుందో పూర్ణ బలం, 7లో అదే గ్రహానికి బలం శూన్యమవుతుంది. బలం లేకుండా పోవడం కాదు, మనం అనుకునే బలం, మనకు కావాల్సుకున్న అనుకునే బలం కాస్త పూర్తిగా ఉండకుండా ఉంటుంది, మామూలుగా ఉంటుంది, బలహీనంగా కాదు. సో అది ఈ క్రమంలో వాళ్ళు కనుక్కున్నది ఏంటి అంటే, గురువుకి బుధుడికి ఉన్నవి 4 స్థానాలు కాబట్టి, మనకు ఉన్నవి 9 గ్రహాలు కాబట్టి వాటికి ఇది వెళ్తుంది. కాబట్టి లగ్నములో అంటే మొదటి భావంలో గనక, ఏ జాతకంలోనైనా మొదటి భావంలో గనక గురువు కానీ బుధుడు కానీ ఉన్నట్టయితే, లేదా గురువు బుధువు ఇద్దరు ఉన్నట్టయితే, వాళ్ళ ఇద్దరికీ కూడా పూర్ణ దిగ్బలం వస్తుంది. అక్కడి నుంచి దిగ్బలం 1 నుంచి 2కు వెళ్ళేసరికి కొంచెం తగ్గుతుంది, 3కు వెళ్ళేసరికి కొంచెం తగ్గుతుంది, 4కు ఇంకా తగ్గుతుంది. బలం లేదని కాదు, ప్రతి భావంలో బలం ఉంది. కానీ పూర్ణ బలం అనేది, దిగ్బలం అనేది మనకి కొన్ని కేంద్రాలలోనే ఉంది. ఆ తర్వాత తగ్గుతూ నిష్పత్తిలో 7వ స్థానానికి వెళ్ళేసరికి బలం శూన్యమవుతుంది. మళ్ళీ 8 నుంచి బలం పెరగడం ఆరంభమవుతుంది. ఇలా 1వ భావానికి అంటే లగ్న భావంలో గురువుకి బుధుడికి ఇద్దరికి దిగ్బలం ఉంటుంది అని చెప్పారు. అలాగే 4వ భావము, 4వ భావం మనకి దేనికి? సౌకర్యము అలాంటి వాటి. అందువల్ల సుఖ సౌకర్యాల భావమైనటువంటి అది వాటి కారకులైనటువంటి శుక్రుడికి చంద్రుడికి పూర్ణ బలం ఉంటుందన్నారు. ఏ జాతకంలోనైనా 4లో గనక శుక్రుడున్నా, 4లో గనక చంద్రుడు ఉన్నట్టయితే ఆ గ్రహాలకు ఆయా గ్రహాలకి దిగ్బలం ఉంది. అంటే ఆ గ్రహాలు ఆ జాతకుడికి మంచి బలంగా ప్రభావాన్ని ఇస్తాయి. అలాగే 7కు వచ్చేసరికి శని గ్రహానికి, 7లో శని గ్రహానికి పూర్ణ దిగ్బలం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అలాగని వేరే చోట బలం లేదని కాదు, బలం తగ్గుతూ వస్తుంది. ముందుకెళ్తుంటే తగ్గుతుంది, వెనక వైపు వెళ్తుంటే పెరుగుతుంది, అంటే మళ్ళీ ఇంకో వైపు వెళ్తుంటే. ఆ క్రమంలో మనకి శనికి 7వ భావంలో అయితే, మళ్ళీ 10వ భావంలో మనకి రవికి తర్వాత కుజుడికి ఉంటుంది. మొదటి భావంలో ఇద్దరు బుధ గురులు, 4వ భావంలో శుక్ర చంద్రులు, చంద్ర శుక్రులు, 7వ భావంలో ఒకరు శని, 10వ భావంలో రవి కుజుడు. వీళ్ళకి దిగ్బలం పూర్ణంగా ఉంటుంది. మరి రాహుకేతువులు మనకి ఋషులు ఒక సూత్రం చెప్పారు, శనివత్ రాహు కుజవత్ కేతు అని. అంటే మనం ఎప్పుడన్నా వాళ్ళిద్దరిని ఈ 7 గ్రహాల్లో ఎవరి వైపు నుంచి చూసుకోవాలి అన్నప్పుడు శనికి రాహుకు, కుజుడికి కేతువును ఆపాదించారు. అందువల్ల
శని ఎక్కడైతే పూర్ణ బలి అవుతాడో అంటే 7వ స్థానంలో, అందువల్ల అక్కడ కనుక శని ఉన్నా రాహు ఉన్నా బలవంతులు అవుతారు. రాహుకి దిగ్బలం 7లో వస్తుంది, అలాగే కేతువుకి దిగ్బలం 10లో వస్తుంది. అంటే ఈ 2 ఛాయాగ్రహాలని కలుపుకున్నాక మనకి లగ్నంలో బుధగురులకు, చతుర్థం 4లో శుక్ర చంద్రులకు, 7లో శని రాహువులకు, 10లో రవి కుజ కేతువులకు వస్తుంది. ఈ క్రమంలో ఒక జాతకంలో ఆయా కేంద్రాలలో గ్రహాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 7వ స్థానంలో గురువు ఉంటే లగ్నాన్ని చూస్తున్నాడు అని మనం చెప్పుకుంటాం. కానీ లగ్నాన్ని చూసే ఆ గురువుకి ఆ జాతకంలో దిగ్బలం శూన్యమయ్యింది. అట్లాగే గురువు 4గింట ఉన్నాడు అనుకో, 4గింట ఉంటే గురువుకి ఎంత బలం ఉంటుంది? నిష్పత్తి ప్రకారంగా 1 నుంచి పూర్ణం నుంచి 2వ దాంట్లో ఇంకా, 3వ దాంట్లో ఇంకా తగ్గుతుంది, 4వ దాంట్లో కొంచెం తగ్గుతుంది బలం. అదే మళ్ళీ ఇక్కడ 11లో ఉన్నాడు అనుకో, అక్కడ మళ్ళీ బలం తక్కువగానే ఉంటుంది, కానీ పెరగబోతుంది. 11 నుంచి 12 నుంచి 1 పెరుగుతుంది. సో ఈ విధంగా మనకి గ్రహాలకి దిగ్బలము అనేటువంటి భావన మనకి ఋషులు ఇచ్చి దాన్ని గణితం ఆధారంగా మనం కొలుచుకోవడానికి ఇచ్చారు. ఆ గణితంలో యూనిట్స్ ఏం వాడతారంటే రూకలు అని వాడతారు. అదంతా మనకి ఇప్పుడు టెక్నికల్ గా పార్ట్ అవసరం లేదు. మనకి తెలియాల్సింది జాతకంలో గ్రహాలకి దిగ్బలం ఉంటుంది. ఇది షడ్ బలాలలో ఒకటి. షడ్ బలాలలో మిగిలిన బలాలని క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం కొన్ని సూత్రాలు ఆపాదించాలి, కొన్ని ఇంకేదో లెక్కలు చేయాలి. అవి ఏవీ చేయకుండా మన జాతకాన్ని చూడగానే బలం ఉందా లేదా చెప్పగల అవకాశం ఉన్నది దిగ్బలానికి మాత్రం. ఒక దిగ్బలంతోనే మనం చెప్పేయచ్చు దిగ్బలం ఉందా లేదా. దిగ్బలం లేనంత మాత్రాన గ్రహాలు ప్రభావం ఇవ్వవని కాదు, ప్రభావం ఇస్తాయి. ఇచ్చే విధానంలో, ఇచ్చే క్రమంలో ఆ గ్రహాలకి ప్రభావాన్ని ఇచ్చే సామర్థ్యం మారిపోతుంది. ఎబిలిటీ టు డెలివర్. అవి ఉచ్చలో ఉన్నా, నీచలో ఉన్నా, దిగ్బలం ఉన్నా లేకపోయినా ఏంటది, దేనికి మెజర్మెంట్ అంటే అవి ఫలితాన్ని ఇచ్చే శక్తికి, సామర్థ్యానికి, ఎబిలిటీ అంటాం, సామర్థ్యానికి గుర్తులు. అట్లా మనకి ఈ దిగ్బలము అనేటువంటి భావన మనకి ఋషులు అందించారు. దీనికి చిన్న చక్రంలో ఏ గ్రహానికి ఎక్కడ దిగ్బలం వస్తుంది అనేది నేను యథాప్రకారం మీకోసం గ్రూపుల్లో పెట్టాను. ఈ నేపథ్యంతో మనం ఇప్పుడు మన ఎందరో మిత్రులు ఉత్సాహంగానే ఉన్నారు, గురువులు ఉత్సాహంగానే ఉన్నారు. సో వారి నుండి గ్రహాలకి దిగ్బలం టెక్నికల్గా వివరించడానికన్నా వాళ్ళ అనుభవానికి వచ్చినట్టుగా ఏ గ్రహాలు వాళ్ళకి దిగ్బలం ఉండి మంచి ఎలా ఫలితం ఇచ్చాయి, దిగ్బలం లేకపోతే ఎలా ఫలితాలు ఇచ్చాయి అన్న విషయాలు వారి జ్యోతిర్వాణి ద్వారా విందాం. అందరికీ ఆహ్వానం పలుకుతూ మీ వీడియోలు ఏమి మాట్లాడని వాళ్ళు వీడియోలు తగ్గించుకోండి, ఎందుకంటే మీ కాళ్ళు చేతులు అన్ని చూస్తున్నాం మేము. సో అవన్నీ కాస్త అవి తగ్గించుకోండి. మామూలుగా మాట్లాడినప్పుడు మాత్రం మీరు కనపడేలా పెట్టుకోండి. సో మిగిలిన వాళ్ళు వీడియోలు కూడా దయచేసి ఆఫ్ చేసుకోండి అని ప్రార్థన. మనం మొదలు పెడదాం. మనకి చేయెత్తి చూపిస్తున్న వాళ్ళలో మొట్టమొదట మనకి నాకు తెలిసి పిఎస్ మూర్తి గారు ఇచ్చినట్టుగా ఉంది. సో పిఎస్ మూర్తి కూడా ఉన్నాను సార్. అయ్యా విరజ గారికి పర్వాలేదు సార్, మీరిద్దరు మాట్లాడుకున్నది నేను విన్నాను. ఓకే, గ్రేట్, చాలా సంతోషం మహోదయ. సభకు నమస్కారం. నాకు అవకాశం ఇచ్చినందుకు సోమనాథ్ శాస్త్రి గారికి చాలా కృతజ్ఞతలు. షడ్బలాలు అనుకుంటున్నాము. ఈరోజు టాపిక్ ఏంటంటే గ్రహాలకు దిగ్బలం. షడ్బలాల్లో శాస్త్రి గారు చెప్పారు వివరంగా. ఇప్పుడు అసలు దిగ్బలం అంటే ఏమిటి, బేసిక్ కాన్సెప్ట్ చెప్పేశారు. సో బేసిక్ కాన్సెప్ట్ మీద మనం ఎక్కువ నేను చెప్పట్లేదు, అలాగే టెక్నికల్ గా కూడా నేను పోదలుచుకోలేదు. లేకపోతే ఏ గ్రహం ఎంత బలం ఉన్నప్పుడు ఎలా, అది మనకు ఈ 4 ముఖ్యంగా తీసుకుంటున్నాను నేను, ఈ 6ను, అవి మనకి ఎలాంటి రిజల్ట్స్ డెలివర్ చేస్తాయి అని నేను ఓన్లీ రిజల్ట్స్ డెలివరీ గురించే నేను మాట్లాడతాను.
ఈ దిగ్బలం అన్నది షడ్బలాల్లో ఒకటి. దిగ్బలం వల్ల గ్రహాల సహజ గుణాలు రెట్టింపై జాతకుడికి అంచనాలకు మించి, అంటే వాట్ వి థాట్ మోర్ దాన్ దట్, శుభ ఫలితాలు కానీ, కీర్తి కానీ, ఆర్థిక పురోగతి కానీ ఇవ్వటానికి ఇవి దోహదపడతాయి. సో సార్ చెప్పారు, సన్ స్ట్రాంగ్ ఇన్ ఈస్ట్, ఎందుకంటే ఉదయ లగ్నం కాబట్టి. మూన్ స్ట్రాంగ్ ఇన్ నార్త్ వెస్ట్, వాయువ్య దిశలో ఉంటారు. మార్స్, ఎందుకంటే ఈ 14 రత్నాలు వచ్చినప్పుడు కూడా మూను అక్కడే ఉద్భవించడం జరిగింది, సాగర మథనం అప్పుడు. సో మార్స్ వచ్చేటప్పటికి సౌత్ లో, నైరుతి దిశలో స్ట్రాంగ్ గా ఉంటారు. మెర్క్యూరీ అగైన్ ఈశాన్య దిశలో స్ట్రాంగ్ గా ఉంటారు. జూపిటర్ నార్త్ ఈస్ట్ లో ఉంటారు స్ట్రాంగ్. జూపిటర్, మెర్క్యూరీ ఇద్దరు ఈశాన్యంలో స్ట్రాంగ్ గా ఉంటారు. వీనస్ వచ్చేటప్పటికి సౌత్ కాబట్టి సౌత్ ఈస్ట్ ఆగ్నేయంలో వారు చాలా బలంగా ఉంటారు. సాట్రన్ వెస్ట్ లో స్ట్రాంగ్ గా ఉంటారు. రాహుకేతు ఇందాక స్వామి చెప్పారు, కానీ నేను ఎక్కడో ఏంటంటే సౌత్ వెస్ట్ అని ఎవరో రాశారు, బట్ కాదు. సార్ చెప్పినట్టుగా ఇది శనివత్ రాహు కుజవత్ కేతు అన్నట్టు, రాహు శని స్థానంలో రాహు ఉంటే, అలాగే కుజస్థానంలో కేతువు కనుకుంటే వారికి బలం పొందుతారు అని మనము అన్వయించుకుందాము. ఎప్పుడైతే దిగ్బల ప్లానెట్స్ చెప్పారు, కేంద్ర అయితే 1, 4, 7, 10. అక్కడ 1, 4, 7, 10 లో ఈ దిగ్బల ప్లానెట్స్ ఏం చేస్తాయి? ఎన్హాన్స్ ది ప్లానెటరీ స్ట్రెంగ్త్, గ్రహాల యొక్క స్ట్రెంగ్త్ ని అక్కడ పెంపొందిస్తాయి. ఇది 1, 4, 7, 10 లో ఆ దిగ్బల ప్లానెట్స్ ఉంటే. త్రికోణాలు 1, 5, 9, 1, 5, 9 హౌసెస్ లో ఉన్నప్పుడు ఆ గ్రహాలు ప్రాస్పెరిటీని తీసుకొస్తాయి. ఇక్కడేమో ప్లానెట్ స్ట్రెంగ్త్ గా ఉంటుంది, దానివల్ల ఆ యొక్క పర్టికులర్ గ్రహం యొక్క వీక్షణ మన మీద బాగుంటుంది. దీంట్లోనేమో 1, 5, 9 హౌసెస్ లోనేమో ప్రాస్పెరిటీ తీసుకొస్తాయి ఇక్కడ ఉన్న దిగ్బలం పొందిన గ్రహాలు. లేకపోతే ఇది క్యాలిక్యులేషన్ వద్దన్నారు, అందువల్ల నేను క్యాలిక్యులేషన్ గురించి మాట్లాడట్లా. సో గురువు బుధుడు ఒకటవ ఇంట అంటే లగ్నంలో దిగ్బలాన్ని పొందుతారు. సూర్యుడు కుజుడు దశమ స్థానంలో 10వ ఇంట దిగ్బలం చెందుతారు. చంద్రుడు శుక్రుడు చతుర్థ స్థానంలో 4వ ఇంట్లో దిగ్బలాన్ని పొందుతారు. శని గ్రహం 7వ స్థానంలో దిగ్బలం కలుగుతుంది. లేకపోతే రాహు కేతువులకి మనం ఇందాక అనుకున్నట్లుగా శనివత్ రాహు కుజవత్ కేతు. ఓకే, ఇప్పుడు జాతకునిపై ప్రభావం ఎట్లా ఉంటుంది? గురువు బుధువులు లగ్నంలో ఒకళ్ళైనా ఇద్దరైనా ఉంటే మనకి ఎలా ఉంటుంది? జాతక చక్రంలో గురువు కానీ బుధువు కానీ లగ్నంలో ఉన్నప్పుడు ఈ గ్రహాలకు విశేషమైన బలం వస్తుంది. జాతకుడి జీవితాన్ని ఈ గ్రహాలే ముందుకు నడిపిస్తాయి. బేసికల్ గా మిగతా 6 గ్రహాల సంగతి, 7 గ్రహాల సంగతి ఎట్లా ఉన్నా ఈ 2 మాత్రం లీడ్ తీసుకుంటాయి జాతకుని యొక్క అభివృద్ధికి కానీ, అతని యొక్క లైఫ్ సైకిల్ ముందుకు కదలటానికి, జీవిత చక్రం ముందుకు వెళ్ళటానికి కానీ ఈ 2 గ్రహాలు ఎక్కువగా దోహదపడతాయి. ఈ 2 గ్రహాలు కనుక ఎవరో ఒకళ్ళు లగ్నంలో ఉంటే తర్వాత అది పొందితే అప్పుడు ఇతర దోషాలన్నీ కొట్టుకుపోతాయి. లగ్నంలో గురువు లేదా బుధుడు ఉన్నప్పుడు వారు తప్పకుండా మెథడుకు సంబంధించిన, ఎందుకంటే గురువు మరి నాలెడ్జ్, మెర్క్యూరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆల్ దోస్ థింగ్స్ ఆయన, కాబట్టి మేధో సంబంధమైన వృత్తులు ఉద్యోగాల్లో రాణిస్తారు. అంటే వాళ్ళు టెక్నాలజీ సైడ్ కానీ, సైన్సెస్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, రీసెర్చ్ కానీ, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కానీ, ఇంజనీరింగ్ వాటిలో వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి ఈ జాతకులకి సునిశ్చిత పరిశీలన జ్ఞానం ఉంటుంది ఎక్కువగా. అందువల్ల వీరేంటంటే బాగా అన్ని బేరీజ్ వేసుకొని దూరదృష్టితో వ్యవహరిస్తూ వీళ్ళు డెసిషన్ తీసుకుంటారు. వ్యక్తికి మంచి విజ్ఞానం, జ్ఞాపక శక్తి మరియు సలహా ఇస్తారనే పేరు కూడా వాళ్ళకి సొసైటీలో ఉంటుంది. ఎవరికి? వీళ్ళకి, ఈ దిగ్బలం పొందిన వాళ్ళకి. అలాగే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. నెక్స్ట్ దశమ స్థానంలో సూర్యుడు కానీ కుజుడు కానీ ఉంటే, జాతక చక్రంలో రవికి కానీ కుజుడికి కానీ దిగ్బలంగా పడితే వాళ్ళు రాజకీయాల్లో, రియల్ ఎస్టేట్లో, బిజినెస్ల్లో, మరి ఐఏఎస్ ఐపీఎస్, ఎందుకంటే కుజుడు దశమ స్థానంలో ఉన్నారంటే వాళ్ళు డెఫినెట్గా గో టు ఆర్మ్డ్ సర్వీసెస్ ఆర్ డిసిప్లిన్ సర్వీసెస్ ఆర్ ఇట్లాంటి సర్వీసెస్లో వాళ్ళు వెళ్తారు.
అలాగే బ్యాంకింగ్, వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్, షేర్స్, లిక్కర్, పెట్రోల్ ఇట్లాంటి రంగాల్లో కూడా వాళ్ళు రాణిస్తారు. తర్వాత వీళ్ళు బికాస్ ఆఫ్ కుజుడు ఆరాడ పోరాటాలకి సూర్యుడు కానీ కుజుడు కానీ వీళ్ళు ప్రతిబింబిస్తారు కాబట్టి వీళ్ళు క్రమశిక్షణతో ఉంటే కాకుండా చాలా మంచి హైరార్కికల్ గా వాళ్ళు డిక్టేటర్షిప్ ఉక్కు పిడికిలతో వ్యవహరిస్తూ ఉంటారు. ఎప్పుడు అధికార దాహం కూడా అందువల్ల ఎక్కువ ఉంటుంది. తపన కూడా వాళ్ళకి నేను ఏదో చేయాలి, నేను ఐ హావ్ టు గో టు హైయెస్ట్ పాయింట్ అని చెప్పేసి ఒక తపన కూడా ఉంటుంది. దశమ స్థానంలో కుజుడు కానీ రవి కానీ ఉన్న జాతకులు మొదల నుంచి కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఆటలాడుకున్నా కూడా లేకపోతే స్కూల్లో కానీ కాలేజీలో కానీ వాళ్ళు దే హ్యావ్ దిస్ లీడర్షిప్ క్వాలిటీస్. ప్రతి విషయంలో వాళ్ళు అగ్రస్థానంలో ఉండడానికి తాపత్రయపడతారు. సో దీనివల్ల నాయకత్వ లక్షణాలు, ధైర్యం, అధికారం మరియు సమాజంలో గుర్తింపు లభిస్తాయి. కాబట్టి చతుర్థ స్థానానికి వస్తే చంద్రుడు, శుక్రుడు చతుర్థ స్థానంలో గనక దిగ్బలం పొందుతారు. అలా పొందినప్పుడు లగ్నం నుంచి 4వ స్థానంలో వాళ్ళు ఉన్న పక్షంలో గ్రహాలకు విపరీతమైన బలం వస్తుంది. వీళ్ళు సినిమా, టీవీ, కళారంగాల్లో ఎక్కువ రాణిస్తారు. అలాగే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ, మెడిసిన్, తర్వాత ఫైనాన్స్, లాటరీ. శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఆయన మరీ ఎగ్జాల్ట్ అయిపోతాడు కాబట్టి జూదం, లాటరీస్, స్పెక్యులేషన్ కూడా వాళ్ళు, అలాగే అకౌంటెన్సీలో కూడా వాళ్ళు మంచి ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా అవుతారు. ఈ రంగాల్లో వాళ్ళు ఎక్కువ చేస్తారు. తర్వాత చిన్న వయసులోనే వీళ్ళు సంపాదించడం మొదలు పెడతారు. అలాగే వీళ్ళకి చిన్న వయసులోనే ఇల్లు కట్టేసుకుంటారు. వీళ్ళు వాళ్ళ సొంత ఇంటిని ఏర్పరచుకుంటారు. ఎట్లాంటి చదివైనా వీళ్ళకి అంటే ఐదర్ అక్కల్ సైన్స్ కానీ, బ్లాక్ మ్యాజిక్ కానీ ఎలాంటిదైనా వీళ్ళకి బాగా వంటబడుతుంది వీళ్ళ వల్ల. ఎందుకంటే శుక్రుడు సుఖస్థానం కాబట్టి తల్లిదండ్రులను కూడా బాగా సుఖపెడతారంట వీళ్ళు. సో అలాగే లగ్జరీ, విలాసాలు ఇవన్నీ ఉంటాయి. దీంతో వ్యసనాలు కూడా ఉంటాయి అన్కంట్రోలబుల్ అయితే. అలాగే విహారయాత్రలు బాగా చేస్తుంటారు. వీళ్ళకి స్నేహితులు కూడా ఎక్కువ ఉంటారు. సో వీళ్ళకి అల్టిమేట్ గా ఏంటంటే మనశ్శాంతి, సంతోషం, ఇల్లు, వాహనాలు మరియు సుఖభోగాలు కలుగుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది వీళ్ళకి. కాబట్టి శని సప్తమ స్థానంలో ఉంటే, శని అంటే మరి శని శ్రమజీవి కదా. సో ఆయన ఏం చేస్తాడంటే మంచి రిజల్ట్స్ ఇస్తూనే అవి ఎప్పుడు ఇస్తాడు, ఎదురు దెబ్బల్ని తట్టుకునే శక్తినిచ్చి దాని ద్వారా ఎదురు దెబ్బల్ని తట్టుకున్నప్పుడు ఈయన మంచి ఫలితాలని ఈయన ఈ సప్తమ స్థానంలో దిగ్బలం పొందితే ఇస్తారన్నమాట. వ్యాపారంలో స్థిరత్వం, స్లో అండ్ స్టడీ, బాధ్యతాయుతమైన ప్రవర్తన మరియు దీర్ఘకాలిక భద్రని ప్రొవైడ్ చేస్తాడు. రాజకీయాలు కానీ, సమాజ వైద్యం కానీ ఇట్లాంటి రంగాల్లో స్లోగా రాణిస్తారు కానీ స్లోగా రాణిస్తారు అనమాట వీళ్ళకి. కానీ ఈ శనికి దిగ్బలం కనుకుంటే వీళ్ళకి చాలా జనాకర్షణ ఉంటుంది. అంటే ఉంగరాలు జుట్టు ఉండటం, నల్లటి జుట్టు, ఒత్తు జుట్టు ఉండటం, తర్వాత ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళు జనాల్ని ఎక్కువ ఆకర్షిస్తారు. వాళ్ళ మాట తీరు కూడా చాలా చక్కగా ఉంటుంది. దానివల్ల కూడా జనాల్ని వారు ఆకర్షించుకుంటారు. వీరి సూచనలు కూడా జనం పాటించడం జరుగుతుంటుంది. సో లేకపోతే ఈ దిగ్బలాలు చెందిన గ్రహాల వల్ల ఏమేమి యోగాలు అంటే 2-3 యోగాలు పేర్లే చెప్తాను స్వామి. నీచభంగ రాజయోగం అని, గజకేసరి యోగం అని, తర్వాత ఇవన్నీ యోగాలు వస్తాయి. తర్వాత దశల్లో ఏ దశలో అయితే దిగ్బలం పొందిన ప్లానెట్ యొక్క మహర్దశ కానీ అంతర్దశ కానీ ఇట్ ఇంటెన్సిఫైస్ ది ఎఫెక్ట్స్ ఆర్ ద రిజల్ట్స్. అలాగే బెనిఫిట్ దిగ్బల ప్లానెట్స్ ఏమో పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. తర్వాత గోచారంలో కూడా బెనిఫిట్ ప్లానెట్స్ గివ్స్ పాజిటివ్ రిజల్ట్స్. మాలఫిక్ ప్లానెట్స్ ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో అవి ఇంటెన్సిఫై చేస్తాయి. ఇంటెన్సిఫై చేసి తట్టుకోగలిగిన శని ఉన్నాడు, ఇంటెన్సిఫై చేస్తాడు ఫస్ట్, చేసి తట్టుకోగలిగిన సామర్థ్యం మనకి ఇస్తాడు. సో ఇందాక చెప్పినట్టుగా ఏ జీవి చక్రంలో అయినా గ్రహానికి దిగ్బలం పట్టినప్పుడు మొత్తం జీవితం ఆ గ్రహాన్ని అనుసరించి నడుస్తుంది. ఆ జాతకుడికి ఆ గ్రహమే మార్గదర్శనం చేస్తుంది. కాకపోతే ఈ గ్రహానికి దిగ్బలం పట్టినప్పుడు ఆ జాతకుడు ఏ రంగంలో ప్రవేశించాలి, ఏ విధమైన జీవితాన్ని అనుసరించాలి, ఏ రంగంలో అయితే రాణిస్తాడు అనే కీలక విషయాలు అతనికి అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తుంది. మనం కూడా వీటి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వీటినే మనము ఆ జాతకుడికి కనుక అందజేస్తే అతనికి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు
సోమన శాస్త్రి గారు నమస్కారం. ధన్యవాదాలు పిఎస్ మూర్తి గారు. చాలా రోజుల తర్వాత మనం ఒక విషయం మీద మళ్ళీ చెప్పుకుంటున్నాం. చాలా చాలా ధన్యవాదాలు. అమ్మ విరిసి గారు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈనాటి అంశం దిగ్బలానికి సంబంధించిన విషయాల్లో జాతక చక్రంలో ఈ దిగ్బలానికి ఇవాళ మనకి టాపిక్ ఉందని నాకు తెలిసిన జాతకాలు, నా దృష్టిలో ఉన్న జాతకాల్లో క్విక్ రిఫరెన్స్, అసలు ఈ దిగ్బలం నిజంగానే ఎంతవరకు మనకు పనిచేస్తుంది అని చూసాను. అంటే లగ్నానికి అవి మిత్రగ్రహాల శత్రుగ్రహాల, అవి ఉండే స్థానాలు మిత్రక్షేత్రాల శత్రుక్షేత్రాల ఇవన్నీ పక్కన పెట్టి అవి ఆయా పొజిషన్స్ లో ఉంటే ఆ బెనిఫిట్ ని ఇస్తున్నాయి అనేది గమనించాను. ఎలా అంటే ఇప్పుడు మనకి లగ్నంలో బుధుడు గురుడు ఉన్నారు. సపోజ్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన జాతకాల్లో చూసినవి మిథున లగ్నం తీసుకున్నాం. మిథున లగ్నంలోనే ఒకళ్ళకి బుధుడు గురుడు శుక్రుడు 3 ఉన్నారు. అదే బుధ గురులు ఉన్నారు కాబట్టి ఎక్సలెంట్, లగ్నంలోనే వాళ్ళకి మంచి నైపుణ్యాలు ఉన్నాయి. బేసిక్ గా ఫీమేల్ చార్ట్ హౌస్ వైఫ్, కాకపోతే చాలా ఇంటెలిజెంట్, తొందరగానే ఏదైనా నిర్ణయం తీసుకునే చాకచక్యం ఉన్న మనిషి, తొందరగా నేర్చుకునే స్కిల్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ఆల్ గుడ్. అయితే ఆ జాతకంలో ఉండాల్సిన లోటుపాట్లు ఉన్నాయి. సప్తమాధిపతి అవుతూ గురుడు అవుతూ లగ్నాధిపతి లగ్నంలోనే ఉన్న ఇన్ని రకాల స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా తను వేరు అంటే హోలిస్టిక్ అప్రోచ్ లో జాతకాన్ని చూసినప్పుడు సప్తమాధిపతికి స్ట్రెంత్ తక్కువ ఉండడం, ఇతర కారణాల వల్ల ఏవో చిన్న చిన్న విభేదాలు భార్యాభర్తల మధ్య ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. కానీ బేసిక్ గా మనం తీసుకునే ఈ దిగ్బలం అనే ఈ అంశంలో ఏంటంటే మనకి బుధుడు గురుడు లగ్నంలో ఉంటే దిగ్బలాన్ని ఇస్తారు. ఎస్, దిగ్బలంలో అక్కడ ఉండాల్సిన స్కిల్స్ ఫాస్ట్ లెర్నింగ్, ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్, ఏదైనా సులువుగా అర్థం చేసుకునే తత్వం, ఇలాంటివన్నీ బాగా కనిపించాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వృశ్చిక లగ్నం చూశాను. వృశ్చిక లగ్నానికి లగ్నంలో బుధుడు ఉన్నాడు. ఆ లగ్నానికి అష్టమాధిపతి కదా, ఏడిపిస్తాడు. బట్ అది ఇక్కడ తీసుకోకూడదు. దిగ్బలాన్ని పొందాడా లేదా చూసా. ఆ జాతకంలో ఉండాల్సిన అష్టమాధిపతి లగ్నంలో ఉంటే ఉండాల్సిన ఇబ్బందులు ఉన్నాయి. కానీ దిగ్బలాన్ని పొందిన బుధుడు ఏవైతే కారకత్వాలను ఇస్తున్నాడో అవి నేను గమనించాను ఆ జాతకంలో విషయంలో. వాళ్ళు ఏదైనా ఫాస్ట్ గా నేర్చుకునే తత్వం, తొందరగా డెసిషన్ తీసుకుని ఏదైనా తొందరగా నేర్చుకోవడానికి ఆసక్తిని చూపిస్తూ ముందుకెళ్ళిపోయేలాంటిగా ఉందన్నమాట. అంటే లగ్నానికి మైత్రి ఉన్న మిత్రస్థానంలో ఉన్న లగ్నానికి శత్రుస్థానాధిపతి అయినప్పటికీ కూడా ఆ ప్లేస్ ని బట్టి ఆ స్ట్రెంగ్త్, అది ఆ ఎఫెక్ట్ ఎలా పనిచేస్తుంది అని చూడడంలో వృశ్చిక లగ్నానికి లగ్నంలో బుధుడున్నా కూడా ఈ రకమైన మంచి ఫలితాలనే ఇస్తున్నాడు. ఇతర విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి, అది ఓకే. కానీ దిగ్బలానికి సంబంధించిన విషయంలో ఏ రకంగా ఉంది అని చూసినప్పుడు ఈ బుధుడు ఇచ్చే ఫలితాలని ఇస్తున్నాడు. అలాగే వేరే ఇంకో జాతకంలో ధనుర్ లగ్నంలోనే గురుడు బాగుంది, అన్ని రకాలుగా సక్సెస్ఫుల్ గా లగ్నంలోనే గురుడు ఉన్నప్పుడు ఏవైతే మంచి మంచి ఫలితాలు ఇస్తున్నాడు. అయితే ఇంకొకటి వృషభ లగ్నంలో గురుడు ఉన్న వాళ్ళకి అష్టమాధిపతి కదా ఇబ్బంది ఉంటుంది. కానీ తెలివితేటలు, మంచి ఏదైనా అర్థం చేసుకునే తత్వం, డెసిషన్ మేకింగ్ ఇలాంటివి బాగున్నాయి. కాకపోతే కాస్త మొండితనం, అందులోనే కొంత స్ట్రింజెంట్ గా ఉండడం, ఇలాంటివి ఇతర విషయాలు కూడా కొంచెం ఉన్నాయి అష్టమాధిపతి లగ్నంలో ఉండడంలో. కాకపోతే ఆ గురుడు ఏ రకంగా ఫలితాలు ఇస్తాడో దిగ్బలం బాగున్నప్పుడు ఆ ఫలితాలని మాత్రం వృషభ లగ్నంలో గురుడు ఉన్నప్పుడు కూడా ఇస్తున్నాడు. బుధ గురులు లగ్నంలో ఉంటే బలంగా ఉంటారు కాబట్టి. ఇక నెక్స్ట్ ఫోర్త్ హౌస్ తీసుకున్నప్పుడు చంద్ర శుక్రులు. నేను గమనించిన జాతకాల్లో కర్కాటక లగ్నంలో ఒకళ్ళు పుట్టినప్పుడు కర్కాటక లగ్నం నుంచి శుక్రుడు 4వ స్థానంలో ఉన్నాడు. 4వ స్థానంలో ఉన్నప్పుడు వెరీ కంఫర్టబుల్ లైఫ్, అంటే శుక్రుడు దిగ్బలాన్ని పొందుతాడు కాబట్టి ఎప్పుడు విందులు వినోదాలు, కంఫర్టబుల్ లైఫ్ స్టైల్, ఇవన్నీ చాలా బాగున్నాయి. చదువు బేసిక్ గా నాలెడ్జ్ ఉంది పిల్లడికి. ఇంటర్మీడియట్ వరకు చాలా బాగా చదువుకున్నాడు. డిగ్రీ నుంచి బోర్డు సార్లు పరీక్షలు పోయాయి. బట్ అంటే మిగతా ప్లానెటరీ కాంబినేషన్ ని మనం పక్కన పెడదాం. ఎందుకు చెప్తున్నానంటే దిగ్బలం ఉన్నప్పుడు ఆ ప్లానెట్ ఇచ్చే శుభ ఫలితాలు ఇస్తున్నాయి. ఆ రకంగా చూసుకున్నప్పుడు 4th హౌస్ లో శుక్రుడు కర్కాటక లగ్నానికి మంచి మంచి ఫలితాలే ఇస్తున్నాడు. అయితే ఎమోషనల్ అవుట్ బర్స్ట్ ఇలాంటివి కూడా ఉంటాయి. ఎమోషనల్ గా చంద్రుడు ఉన్నప్పుడు
వేరే లగ్నం తీసుకున్నప్పుడు చంద్రుడు 4లో ఉన్నప్పుడు వాళ్ళు మదర్ కి ఎక్కువ ప్రేమగా ఉండడం, ఇమోషనల్ అవుట్ బర్స్ట్ ఎక్కువగా చూపించడం, కనెక్షన్స్, మైత్రి, ఇలాంటి విషయాలన్నిటిలోని వాళ్ళు చాలా పర్టికులర్ గా ఉంటారు. చంద్ర శుక్రులు ఇచ్చే మన మూర్తి గారు చెప్పినట్లు ఏ విషయాలు ఉన్నాయో అవన్నిట్లోని పర్ఫెక్ట్ గా ఉన్నారు. లగ్నం ఏదైనప్పటికీ కూడా స్థాన బలం, ఆ దిగ్బలం అయితే ఉంది. ఆ దిక్కులో చంద్రుడు శుక్రుడు ఉన్నప్పుడు. అదే విధంగా శని సప్తమంలో ఉంటే దిగ్బలం. తులా లగ్న జాతకులకి సప్తమంలో శని ఉంది. తులా లగ్నానికి సప్తమంలో శని అంటే నీచలో ఉంటాడు శని. అయినప్పటికీ జనాలు చతుర్థ పంచమాధిపతి నీచపడ్డాడు. లవ్ ఫెయిల్యూర్ ఉంది, చిన్నప్పుడంతా కష్టాల్లో పెరిగారు, దట్ ఈస్ డిఫరెంట్. కానీ సప్తమంలో శని ఉన్న వాళ్ళకి ఏంటి, అట్రాక్షన్, ఉంగరాల జుత్తు. 4 జాతకాలు గుర్తు చేశారు మూర్తి గారు చెప్పినట్టు. ఆ 4-5గురికి ఉంగరాల జుత్తు ఉంది. నేను కూడా మీరు అనగానే గుర్తు చేసుకున్నాను. అయితే సప్తమంలో శని ఉన్న వాళ్ళకి అది నీచపడింది. అయినప్పటికీ శని సప్తమంలో ఉన్నప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్, ఉద్యోగంలో మంచి లీడర్షిప్ క్వాలిటీస్ లో ఉంటారు. జనాలు బంధువర్గంలో కూడా అందరికీ తను ఇష్టంగా ఉండే వ్యక్తిగా ఉంటూ అలా 3-4 జాతకాలు చూశాను. నీచపడినదే ఎందుకు చెప్పానంటే, నీచపడినప్పుడు మళ్ళీ ఈ ఫలితాలు ఉండవా, శత్రుక్షేత్రం అయితే ఫలితాలు ఉండవా అనే డౌట్ జనరల్ గా వస్తుంది. కాబట్టి ఆ పర్టికులర్ జాతకాలవి లగ్నాలు గుర్తుపెట్టుకొని చెప్తున్నాను. తులా లగ్నానికి సప్తమంలో శని ఉన్నప్పటికీ కూడా అటెన్షన్, పబ్లిక్ అటెన్షన్ బాగుంటుంది, వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ బాగుంటాయి, కమిట్మెంట్ ఉంటుంది. బట్ సప్తమం పోవచ్చు, సప్తమానికి సంబంధించి కళత్ర భావం ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. కానీ సప్తమంలో శని ఉన్నప్పుడు దిగ్బలం పొందిన శని ఇచ్చే ఫలితాలు మాత్రం పర్ఫెక్ట్ గా ఇస్తున్నాడు. ఇది బాగుంది. అండ్ నెక్స్ట్ 10th house కి వచ్చినప్పుడు రవికుజులు 10th house లో ఉన్నప్పుడు అది ఆ దిగ్బలంలో వాళ్ళు ఏ రకంగా ఉన్నారు అనే దాంట్లో నేను మళ్ళీ ఈ సప్తమంలో శనిది ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. కర్కాటక లగ్నానికి సప్తమంలో శని ఉన్నాడు. సప్తమ అష్టమాధిపతి అయినప్పటికీ మేబీ వైవాహిక జీవితంలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, నేను జాతకం చూసాను కాబట్టి. కానీ జనాలందరికీ ఏజ్ తో లింక్ లేకుండా, చిన్న నుంచి పెద్ద వరకు తన ఏజ్ గ్రూప్ తో లింక్ లేకుండా అందరూ ఫ్రెండ్సే, అందరూ నెత్తిన పెట్టుకునే వాళ్ళే. అంటే పబ్లిక్ అటెన్షన్ చాలా బాగుంటుంది ఈ సప్తమంలో శని ఉన్న వాళ్ళకి. అదే విధంగా ఇంకొక జాతకంలో వృశ్చిక లగ్నానికి సప్తమంలో శని ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు పబ్లిక్, ఇంట్లో వాళ్ళు ఏదైనా అనొచ్చు చేయొచ్చు, కానీ పబ్లిక్ లో మాత్రం వాళ్ళకి మంచి అటెన్షన్ సీకర్ కింద ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు పబ్లిక్ లో నుంచి సపోర్ట్ చాలా బాగుంటుంది. వృశ్చిక లగ్నానికి సప్తమంలో శని ఉన్న వాళ్ళని చూశాను, కర్కాటక లగ్నానికి సప్తమంలో శని ఉన్న వాళ్ళని చూశాను, తులా లగ్నానికి సప్తమంలో శని చూశాను. ఇలా అందరినీ గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు శని ఎగ్జాల్టేషన్ లో తులలో ఉన్న వాళ్ళని కూడా చూసాను, మేష లగ్నం వాళ్ళని. వీళ్ళందరికీ పబ్లిక్ అటెన్షన్ బాగుంది, వీళ్ళందరూ లీడర్షిప్ క్వాలిటీస్ లోనే ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఉంగరాలు జుతుంది. మూర్తిగా చెప్పాక నాకు గుర్తు తెచ్చుకుంటే అనిపించింది. ఇట్స్ కోఇన్సిడెన్స్ అవ్వచ్చు, పక్కన పెడదాం. అయితే ఈ సప్తమంలో శని ఉన్నప్పుడు దిగ్బలాన్ని పొందుతాడు అనేది కూడా అది ఏ లగ్నమైనా అవ్వచ్చు. బట్ అది శనికి అది మిత్రక్షేత్రం అవ్వచ్చు, శత్రుక్షేత్రం అవ్వచ్చు. కానీ దిగ్బలంలో ఏవైతే ఫలితాలు ఇస్తాడో అనుకుంటున్నామో అవైతే ఖచ్చితంగా ఇస్తున్నాడు. అది గమనించాల్సిన విషయం. ఇంకా అయితే ఇవి ఇలా చూసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఈ నెక్స్ట్ 10th house కూడా చెప్పాక చెప్తాను. 10th house లో రవి కుజులకి దిగ్బలం ఉంటుంది. 10th లో రవి ఉన్నప్పుడు మనందరికీ తెలుసు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, మెజారిటీ ఆఫ్ పీపుల్. అలాగే కుజుడు ఉన్నా సరే అధికారిక గ్రహాలు కాబట్టి క్షాత్ర గ్రహాలు అవి, ఈ మిలిటరీ, పోలీసు ఇలాంటి వాటిలో ఉంటారు అనేది మనకు తెలిసిందే. అయితే ఇందులో నేను గమనించింది ఏంటంటే, సింహ లగ్నానికి 10th లో కుజుడు ఉన్నాడు. 10th లో కుజుడు ఉన్నప్పుడు యాక్చువల్గా 10th లార్డ్ కాదు, కానీ 10th లో కుజుడు ఉన్నప్పుడు ఏదైనా సరే ఏ ఉద్యోగానికైనా తయారుగా ఉంటాడు ఆ క్యాండిడేట్. అలా 2-3 చూశాను. ఏ ఉద్యోగం అన్నా వాళ్ళు అప్పటికప్పుడు ఆ స్కిల్ సెట్ ని వాళ్ళు డెవలప్ చేసుకుని, అంటే కెరీర్ ఓరియంటెడ్ గా ఫోకస్డ్ గా ఉంటారు 10th house లో కుజుడు ఉన్న వాళ్ళు. అది మాత్రం చూశాను 2-3 జాతకాలు. అయితే రవి 10th house లో ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ జాబ్స్ వచ్చిన వాళ్ళని చూశాను. అయితే అందులో కూడా రవి స్ట్రెంత్ ఉండడం, ఇతర గ్రహాలు ఇబ్బందులు ఉండడం, అలా ఉన్నప్పుడు ఏంటంటే నామకే వస్తే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఉంటుంది. వర్క్ లో వాళ్ళు మంచి చెడు అనేది ఇంకా 10th house కారకత్వాలు, డిపెండెన్సీస్ ఉంటాయి. కానీ వాళ్ళకు కూడా గవర్నమెంట్ జాబ్ అంటే మంచి స్థిరమైన ఉద్యోగం, నాట్ ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్, అంటే స్థిరమైన ఒక ఉద్యోగం, ఎప్పుడు పని చేసుకోవడం అనేది ఉంది. ఇవి లక్షణాలు
ప్రాక్టికల్ గా అన్ని జాతకాలకి ఒక 50-60 జాతకాలని క్విక్ గ్లాన్స్ లో చూసినప్పుడు వాటన్నిటికీ కూడా ఈ వ్యక్తులకి ఈ రకమైన ఫలితాలు బాగున్నాయి అనేది ఇవాళ ఉదయం నుంచి అదే పనిచేశాను కాబట్టి అందుకే ఇవాళే మాట్లాడాలి అనుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఇవి ఇలా దిగ్బలాలు బాగానే ఉన్నాయి, కానీ ఇవి ఏ రకంగా మనకు ఉపయోగపడతాయి? చూసి సంబరపడ్డమైనా లేకపోతే దేనికైనా అప్లికేషన్ లో ఉపయోగం ఉన్నాయా? అప్లికేషన్ లో ఉపయోగం ఉన్నాయి. దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ రోడ్ మ్యాప్. ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఉద్యోగం ఇక్కడున్న చోట్ల రావట్లేదు, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది. సో మనకి 10th లార్డ్ ఏదయ్యాడు, దిగ్బలంలో ఏమున్నాయి, 10th హౌస్ లో దిగ్బలం చెందిన గ్రహాలు ఉన్నాయా లేవా, లేకపోతే 10th లార్డ్ ఎటువైపు ఉన్నాడు, మరీ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండి బలాన్ని కోల్పోయాడా, ఏమైనా అలాంటివి గమనించాలి. నడిచే దశల్లో కూడా నడిచే దశానాథుడు దిగ్బలానికి లింక్ ఉందా లేదా, ఇవి చూసుకున్నప్పుడు ఆయా డైరెక్షన్ లో వెళ్తే మనకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇలాగే ఇప్పుడు పెళ్లి అవ్వట్లేదు, ఎటువైపు వెళ్తే సంబంధాలు మనకి మంచిగా దొరుకుతాయి, ఇలా అనుకున్నప్పుడు కూడా ఆ సప్తమాధిపతి కళత్ర భావాధిపతి ఏ రకంగా మనకి ఉంది, అది దిగ్బలాన్ని పొందిందా లేదా, లేకపోతే దిగ్బలాన్ని పొందిన గ్రహాలు ఏమైనా అక్కడ ఉన్నాయా, ఇలాంటివి చూసుకుని ఆ నడిచే దశాంతర దశలు చూడడం వల్ల కూడా మనకి ఈ రకంగా ఏ డైరెక్షన్ లో మనం సంబంధాలు వెతకచ్చు అనేది కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చతుర్థ స్థానం కంఫర్టబుల్ లైఫ్ స్టైలే కాకుండా ఎడ్యుకేషన్ వైజ్ కొంతమందికి ఎడ్యుకేషన్ లో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయ్యో మా పిల్లడికి ఇలా అనుకున్నామండి, అలా అనుకున్నాం, ఇక్కడ జాయిన్ చేసాం, అక్కడ జాయిన్ చేసాం, కాకపోతే కొంచెం దూరంగా జాయిన్ చేస్తే బాగుంటుందా, ఏ డైరెక్షన్ వైపు వెళ్తే బాగుంటుంది, ఎలా ఉంటుంది, ఇవి కొంతవరకు అవగాహన కొంచెం పరిశీలనాత్మకంగా చూస్తూ హాలిస్టిక్ అప్రోచ్ ఎలాగూ ఉండాలి. వాటితో పాటు ఇవి కొంచెం డైరెక్షనల్ రోడ్ మ్యాప్ లాగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని నేను చదివాను. ఇవి ఇక మీద ఇంకోసారి ఒకసారి వేరే అప్లికేషన్ అప్పుడు చూస్తాను, అలా ఏమైనా అలా డైరెక్షన్ చేంజెస్ లో ఎవరైనా ఉన్నారేమో అనేది కూడా ఈసారి గమనిస్తాను. సో నాకు తెలిసి ఈ దిగ్బలంలో ఇవి ఇలా ఉన్నప్పుడు అవి మంచి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఇస్తాయి. అవి ఒకవేళ దానికి ఆపోజిట్ గా ఉంటే మాత్రం దిగ్బలానికి సంబంధించిన ఫలితాలు ఇవ్వలేవు. ఇతరత్ర మనకి ఎలాగో తెలుసు కదా, సప్తమంలో గురుడు ఉంటే మంచి భర్త వస్తాడు, మంచివాడు అవుతాడు, ఏ వ్యసనాలు లేని భర్త వస్తాడు, ఇలాంటి కారకత్వాలు అన్వయించుకోవాలి. దట్స్ ఇట్. అంతే తప్ప దిగ్బలానికి సంబంధించిన మన టాపిక్ లో ఇది ఒక రోడ్ మ్యాప్ లాగా చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది. ఉద్యోగ అన్వేషణలోని, వివాహ అన్వేషణలో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి అనేది నేను తెలుసుకున్న అంశాల్లో కొంచెం షేర్ చేసుకున్నాను. ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే మన్నించాలి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు జ్యోతిర్వాణి వాళ్ళకి నమస్తేలు. ఉంటా. థ్యాంక్ యూ. నమస్తే వీరాజు గారు. ధన్యవాదాలమ్మా విరజు గారు. నమస్తే. మంచి మంచి పాయింట్స్ చెప్పారు. అయ్యా దయచేసి ఎవరు ఇప్పుడు మధ్యలో మాట్లాడకూడదు, మనం మీకు అవకాశం ఇస్తాం, అప్పుడు మాట్లాడచ్చు. ఇది చర్చా వేదిక కాదు, మామూలుగా ముందు జ్యోతిర్వాణి వింటాము, తర్వాత మనం మాట్లాడుతాం. విరజు గారు మనకి కొత్త ఆలోచన చెప్పారు. రెండు ఏంటంటే దిగ్బలం ఉండంతగా సరిపోదు, అది గ్రహం లగ్నానికి మిత్రుడా శత్రుడా, తర్వాత ప్రతి లగ్నానికి ఆయా గ్రహాలు కేంద్రాల్లో ఉన్నప్పుడు అనేది బాగా చూసుకోవాలి. అంటే మనం మన విశ్లేషణ, కుండలి విశ్లేషణలో కొంచెం పరిధి పెంచుకోవాలి. దిగ్బలం ఉండగానే ఒకట్లో ఉండగానే అవుతుందని కాదు, అది ఏ లగ్నం అవుతుంది, ఇట్లా మనం విశ్లేషణలో ఇంకొక పాయింట్ మెట్టు ఎక్కాలన్నమాట. చాలా బాగుందమ్మా, ధన్యవాదాలు. డాక్టర్ రవి గారు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మీరు మొత్తం సగం చెప్పేశారు, మిగతా వాళ్ళు కూడా చెప్పేశారు. ప్రజెంటేషన్ లేట్గా ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే కంటెంట్ మార్చుకోవాలన్నమాట, చెప్పే విధానం. ఒకసారి నా స్క్రీన్ ప్రజెంట్ చేస్తున్నాను. చెప్పండి. సార్ కనిపిస్తుందండి స్క్రీన్? ఇప్పుడు కనపడుతుంది కానీ అవన్నీ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు బాగుంది. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే అందరూ చాలా చెప్పేశారు, మళ్ళీ ప్రజెంటేషన్ వే ఆఫ్ టెల్లింగ్ అనేది మార్చుకోవాలి. ముందుగా బేసిక్ గా నాకు ఏ టాపిక్ వచ్చినా కూడా జస్ట్ జనరల్ గా పరాశర్ ఏం చెప్పాడని చూసుకుంటాను. ఈ దిగ్బలం గురించి బృహత్పర హోర శాస్త్రంలో చూస్తే కనుక చాప్టర్ 3లో గ్రహాల యొక్క లక్షణాలు గురించి చెప్పినప్పుడు ఏ గ్రహం ఎక్కడుంటే దిగ్బలం అన్న విషయం చెప్పారు. అలాగే చాప్టర్ 27లో ఏంటంటే అక్కడ షడ్బల అనే దాని గురించి మాట్లాడుతూ ఆ క్యాలిక్యులేషన్ ఏంటి అనేది చెప్పడం జరిగింది. అది ఆల్రెడీ సార్ ఇందాక చెప్పారు. చాప్టర్ 28లో ఏంటంటే ఈ
దిగ్బల గ్రహము ఎక్కడుంటే కనుక ఆ భావం బాగుంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆ గ్రహం యొక్క దశ అంతర్దశ వచ్చినప్పుడు ఏంటంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. ఓకే, ఇది జనరల్ థింగ్. నెక్స్ట్ దీని గురించి అందరూ చెప్పారు. బట్ ఏంటంటే ఈ పర్టికులర్ గ్రహం అక్కడే ఎందుకు దిగ్బలం చెప్పుతుంది అన్న టైప్ లో మాట్లాడుకుంటే కనుక జనరల్ గా ఏమవుద్ది, గ్రహాలకి తత్వ అనేది అప్లై చేసుకుంటే కనుక అగ్నితత్వ గ్రహాలైనటువంటి సన్ అండ్ మార్స్ ఎక్కడ దశమ స్థానంలో దిగ్బలం చెందింది. వాయుతత్వ గ్రహం అనేటువంటి సాటర్న్ వచ్చి సప్తమంలో దిగ్బలం చెందింది. అలాగే జలతత్వ గ్రహాలైనటువంటి మూన్ అండ్ వేనస్ వచ్చి 4th హౌస్ లో దిగ్బలం చెందింది. లగ్నంలో వచ్చి ఆకాశతత్వం అండ్ పృథ్వీతత్వం ఈ గ్రహాలు దిగ్బలం చెందాయి. జనరల్ గా లగ్నానికి ఇంటెలిజెన్స్ అంటే మనం ఏదన్నా బుక్ చదవటం వల్ల మనకి ఇంటెలిజెన్స్ వస్తుంది. అలాగే ఎవరి ద్వారా చెప్పిన జ్ఞానాన్ని తీసుకుంటాం వల్ల కూడా మనకి ఇంటెలిజెన్స్ వస్తుంది అనమాట. సో బుక్ చదివిన వాళ్ళందరికీ మా డాడీకి జ్ఞానం రాదు. ఆస్ట్రాలజీ బుక్స్ చాలా మంది చదువుతారు, బట్ కొంతమందికి ఆ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అనమాట. సో మెర్క్యూరీ అనేది ఏంటంటే మనకి బుక్ రీడింగ్ ఇస్తే కనుక ఆ బుక్ లో ఉన్న నాలెడ్జ్ ని, ఆ బుక్ లో ఉన్న చదివిన దాన్ని జ్ఞానం కింద కన్వర్ట్ చేయటం అనేది గురువు ఇస్తాడు. సో అందుకని ఏంటంటే ఈ 2 గ్రహాలు లగ్నంలో దిగ్బలం చెందాయి. నెక్స్ట్ దశమ స్థానం వచ్చేటికి ఇక్కడ పవర్ అండ్ అథారిటీ, వర్క్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ ఈ 2 గ్రహాలు ఎందుకు దిగ్బలం చెందుతాయంటే సూర్యుడు వచ్చి అథారిటీ ఇస్తాడు. ఒక పై పొజిషన్కి వెళ్ళేటప్పటికి మనకి అథారిటేటివ్ గా టీమ్ ని మేనేజ్మెంట్ చేయడం ఇవన్నీ కావాలి కనుక సూర్యుడు ఈ అథారిటీ ఇస్తే, మార్స్ ఏంటంటే మనకి వర్క్ లో ఎనర్జీని ఇస్తాడు. సో సప్తమం దగ్గరికి వచ్చేటప్పటికి సప్తమం అనేది ఇంటరాక్షన్ విత్ అదర్స్, అంటే లైక్ మన వైఫ్ తో కానీ బిజినెస్ పార్ట్నర్ తో కానీ ఎవరితో అన్నా, ఈవెన్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కూడా ఇదంతా కూడా ఇంటరాక్షన్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా స్లో అండ్ స్టడీగా అవతలతో ఇంటరాక్ట్ అవ్వాలి, ఆ స్టెబిలిటీ అనేది ఉండాలంట. అందుకని శని ఇక్కడ దిగ్బలం చెందింది. ఇక్కడ 4th హౌస్ వచ్చేటప్పటికి ఏంటంటే 4th హౌస్ జనరల్ గా ఏంటంటే ఎమోషన్ అవుతుంది. ఎమోషన్ అంటే ఎమోషన్ వాటి దగ్గర అవతల వాళ్ళ మీద ఉండే ఫీలింగ్స్ అన్ని కూడా 4th హౌస్ ఉంటాయి. అందుకని ఈ ఫీలింగ్స్, ఈ ఎమోషన్స్ ఇచ్చేటంటే జలతత్వ గ్రహాలు కనుక ఇక్కడికి దిగ్బలం చెంది అనమాట. మనం ఎక్కువ కంఫర్ట్ గా ఉండేది మన మదర్ దగ్గర, అలాగే మన వైఫ్ దగ్గర, అంటే అందరికీ కాదు కొంతమందికి. సో అందుకని అంటే ఈ ఎమోషన్ అనేది ఏంటంటే వీళ్ళ దగ్గర ఉంటుంది కనుక ఈ 2 గ్రహాలు ఇక్కడ దిగ్బలం చెందుతాయి అనమాట. సో వినిపిస్తుందండి? హలో, వినబడుతుందండి. ఓకే. సో ఈ దిగ్బలం గురించి కొంచెం అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తే కనుక ముందుగా పరాశర చెప్పిన నభస యోగా తీసుకుందాం. ఈ నభస యోగాల్లో 32 ఉంటాయి. అందులో దళ యోగాలు అనేది 2 ఉంటాయి. అది BPHS లో అయితే ఇవి ఎక్కువ క్లియర్ గా రాలేదు, కానీ బృహత్ జాతకంలో వరహమీర ఎక్కువ రాశాడు. సో ఈ 2 ధనయోగాల్లో ఒకటి ఏంటంటే, ఒకటి మాల యోగం అంటే మన మెడలో మాల వేసుకుంటాం లాంటిది, రెండోది వచ్చి సర్పయోగం అంటే మన మెడలో పాము ఉంటాం లాంటిది అనమాట. సో ఒకటి మంచి యోగం, ఒకటి చెడ్డ యోగం. సో ఇక్కడ ఏమైంది, బెనిఫిట్స్ అనేవి కేంద్రాలు ఉంటే కనుక అది మాల యోగం అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ జాతకుడి యొక్క లైఫ్ అనేది స్మూత్ గా వెళ్ళిపోద్ది. దానికి కాంట్రాస్ట్ ఏంటంటే సర్పయోగం ఏం చెప్పి మ్యాలిఫిక్స్ కేంద్రాలు ఉంటే కనుక ఆ మనిషి జీవితం అనేది టఫ్ గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా కేంద్రాల గురించి చెప్పాడు. అంటే వన్ ఆఫ్ ది నభస యోగా అనేది ఏంటి, కేంద్రాల గురించి మాట్లాడడం జరిగింది. ఇంకొకటి పంచమహాపురుష యోగం చూసుకుంటే కనుక ఏమైంది, రాహుకేతు, సన్ అండ్ మూన్ తీసేస్తే కనుక మిగతా 5 గ్రహాలు కూడా కేంద్రంలో ఉండాలి, సొంత స్థానంలో ఉండాలి, లేదా ఉచ్చ స్థితిలో ఉండాలి. ఈ యోగం కూడా, మహాపురుష యోగం కూడా కేంద్రాలకే మ్యాప్ చేయబడింది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న దిగ్బల అన్న టాపిక్ కూడా ఇది కూడా కేంద్రాలకే మ్యాప్ చేయండి. జనరల్ కేంద్రాలు అంటే ఏంటి, విష్ణు స్థానం అంటే సృష్టి, స్థితి, లయ. బ్రహ్మ వల్ల మనం పుడతాం, విష్ణుమూర్తి అంటే ఈ స్థితి, విష్ణుమూర్తి స్థితి కారకుడు కనుక దీని వల్ల ఏంటంటే మన లైఫ్ సస్టైన్ అవుద్ది. మనం చేసిన కర్మలు అన్నీ అయిపోగానే శివుడు వచ్చి మనల్ని తీసుకెళ్లిపోతాడు. సో అందుకని ఏంటంటే కేంద్ర స్థానాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ గా ఇక్కడ చూసుకుంటే కనుక ఈ కేంద్ర స్థానాల్లో మ్యాలిఫిక్స్ ఉంటే లైఫ్ అనేది టఫ్ గా ఉంటుంది, బెనిఫిట్స్ ఉంటే లైఫ్ అనేది స్మూత్ గా వెళ్ళిపోతుంది. సో అందుకని ఏంటంటే కాతెచ్చి నభస యోగంలో ఇచ్చిన వివరణకి ఈ మహాపురుష యోగానికి దిగ్బలకి మధ్య కొంచెం డిఫరెన్స్ ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే కేంద్ర స్థానంలో మ్యాలిఫిక్స్ ఉంటే మంచిదా కాదా అంటే, కేంద్ర స్థానంలో మ్యాలిఫిక్ ఉంటే మంచిది. అదేంటి, సొంత స్థానంలో ఉండాలి, ఉచ్చ స్థితిలో ఉండాలి. అది మహాపురుష యోగం కింద ఫామ్ అవుతుంది. ఇన్ అడిషనల్ గా దీంతో పాటు దిగ్బల అనేది కూడా ఇక్కడ జాయిన్ అయింది. అంటే ఒక గ్రహం దిగ్బలం చెంది కేంద్రంలో ఉంటే కనుక అది కంపల్సరిగా మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట. అంటే ప్రొవైడ్ దట్ ఇది ఇంకా వేరే చెడ్డ యోగాల్లో లేకుండా ఉంటే కనుక. సో నెక్స్ట్ స్లైడ్, ఓకే ఇది తీసేస్తాను.
సో ఇక్కడ 2 హారోస్కోప్స్ ఉన్నాయి. ఒకటి కేఎన్ రావు గారిది, రెండోది వచ్చి సంజయ్ రాత్ గారు. ఇద్దరు కూడా ఆస్ట్రాలజీలో లెజెండ్స్. సో ఇక్కడ కేఎన్ రావు గారు చూస్తే కనుక ఇక్కడ ఏ గ్రహము కూడా ఈయన జాతకంలో దిగ్బలం చెందలేదు. బట్ ఇదే సంజయ్ రాత్ గారి జాతకం తీసుకుంటే కనుక ఇక్కడ గురువు దిగ్బలం చెందాడు. బట్ ఇద్దరు ఆస్ట్రాలజర్సే. బట్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే కనుక ఈ దిగ్బల ఉండటం వల్ల ఎడిషనల్ గా వేరే యోగాల వల్ల ఫేమస్ అవుతారు, లేదంటే ఆ యొక్క దాంట్లో ఇది అవుతారు. అలా అని చెప్పి దిగ్బల గ్రహం లేకపోయినా మన జాతకంలో యోగాలు ఆగిపోతాయి అంటే ఆగిపోవన్నమాట. నెక్స్ట్ జాతకం చూసుకుంటే కనుక లెఫ్ట్ సైడ్ వచ్చి కర్కలగ్నం కదా ఇందిరాగాంధీ జాతకం ఉంది, రైట్ సైడ్ వచ్చి పివి నరసింహరావు జాతకం ఉంది. ఇద్దరు కూడా ఇండియా ప్రైమ్ మినిస్టర్స్, కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఇందిరాగాంధీ జాతకంలో కూడా ఒకటి కూడా దిగ్బలం చెందిన గ్రహం లేదు. బట్ పివి నరసింహరావు గారి జాతకం చూసుకుంటే మార్స్ అండ్ సన్ 2 గ్రహాలు దిగ్బలం చెందాయి. ఈ జాతకంలో ఈ దిగ్బలం చెందిన గ్రహాలు ఈయన ప్రైమ్ మినిస్టర్ ఎలా అయ్యారనేది నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ కొన్ని హారోస్కోప్స్ తీసుకుందాం. ఈ హారోస్కోప్స్ తీసుకునేటప్పుడు జనరల్ గా ఏంటంటే మనం ఏదైనా హారోస్కోప్ తీసుకున్నట్టు మెయిన్ గా టూ థింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రామిస్ ఆఫ్ ది హారోస్కోప్, టైమింగ్ ఆఫ్ ది ఈవెంట్స్. అంటే మన జాతకం చూసినప్పుడు ఏంటంటే ఇతనికి వివాహం అవుతుందా అవ్వదా అని చూసుకునేది వచ్చి ప్రామిస్ ఆఫ్ ది హారోస్కోప్. ఇన్ కేస్ అయితే కనుక అది ఎప్పుడు అవుతుంది అన్నది చెప్పడమే టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్ అన్నమాట. సో అందుకని మనం ఏ ఆస్ట్రాలజీ చార్ట్ తీసుకున్నా ప్రామిస్ ఆఫ్ ది హారోస్కోప్ కంపల్సరీగా చూసుకోవాలి, టైమింగ్ ఆఫ్ ది ఈవెంట్స్ కూడా కంపల్సరీగా చూసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న జాతకాలన్నీ కూడా అసెండెంట్స్ అనేవి నా నాలెడ్జ్ ప్రకారం వాడుకుంటున్నాను. వేరే వాళ్ళ దగ్గర వేరే అసెండెంట్స్ ఉంటే అది వేరే విషయం. అలాగే అండి టాపిక్ దిగ్బల కనుక ఈ మెయిన్ ఫోకస్ దిగ్బల మీద పెట్టారు. వేరే యోగాలు కూడా దీనికి కాంప్లిమెంటరీ కింద ఉండొచ్చు. ఈ దిగ్బల గ్రహం అనేది ఏంటంటే వాటికి కాంప్లిమెంటరీ కింద ఉండొచ్చు. నా ఫస్ట్ స్లైడ్ వచ్చి ఇది పివి నరసింహరావు గారు, మన ప్రైమ్ మినిస్టర్. ఈయన సడన్ గా ప్రధానమంత్రి అవడం జరిగింది. సో లెఫ్ట్ సైడ్ వచ్చి జన్మజాతకం ఉంది, రైట్ సైడ్ వచ్చి దశాంశం ఉంది. నేను ఇక ఈ ఫలితాలు చెప్పడానికి దశాంశ చార్ట్ ని తీసుకోవడం జరిగింది. టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చి దశాంశలో చెప్తాను, ప్రామిస్ ఆఫ్ ది హారోస్కోప్ వచ్చి జన్మజాతకంలో చెప్తాను. సో ఇక్కడ ఈయన ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు అయ్యారంటే 1996 May 16 అయ్యారు. ఈ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు నడిచే దశ వచ్చి మార్స్ దశ, రాహు దశ, సన్ మార్స్ లో రాహుల సన్ జరుగుతుంది. సో ఈ జన్మ జాతకంలో తీసుకుంటే కనుక మార్స్ అనేది ఏమో అష్టమాధిపతి అయింది. బట్ అష్టమాధిపతి యోగాన్ని ఇస్తాడంటే జనరల్ గా ఏంటంటే నో అని చెప్పాలి. బట్ అంటే ఇక్కడ ఈయన మార్స్ అనేది ఏ విధంగా ఈయనకి యోగాన్ని ఇచ్చాడు, రాహు అనేది ఏ విధంగా యోగాన్ని ఇచ్చాడు, సన్ అనేది ఏ విధంగా యోగాన్ని ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే కనుక మార్స్ అండ్ సన్ వచ్చి జన్మ జాతకంలో లగ్నం నుంచి దశమంలో దిగ్బలాన్ని చెందాయి. లగ్నం వచ్చి ఇది కన్యా లగ్నం అవుతుంది. సో దశాంశ తీసుకుంటే కనుక మార్సు, రాహు, సన్ ఇవన్నీ కూడా దశమంలోనే ఉన్నాయి. సో నౌ ముందుగా ప్రామిస్ ఆఫ్ ది హారోస్కోప్ గురించి మాట్లాడుకుంటే కనుక లగ్నాధిపతి ఇక్కడ డైరెక్ట్ గా దశమంలో ఉన్నాడు, అది వక్రస్థితిలో ఉంది. ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే మెర్క్యూరీ రేటర్ అయితే హైలీ ఎనర్జెటిక్ అనుకున్నాం. అందుకని ఈయనకి చాలా ఎక్కువ భాషలు వచ్చని చెప్పి మనందరికీ తెలుసు. ఓకే, సో లగ్నాధిపతి దశమంలో ఉండటం వల్ల జనరల్ గా ఏంటంటే దశమాధిపతి లగ్నంలో ఉన్న లగ్నాధిపతి దశమంలో ఉన్న, దశమాధిపతి లగ్నంలో ఉన్న, 2వ స్థానాధిపతి 10లో ఉన్న, 10వ స్థానాధిపతి 2లో ఉన్న కూడా దీన్ని సింహాసన యోగం అంటారు. ఏదన్నా ఎవరన్నా ఒక ఏరియాలో ఈ యోగం ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఆ యోగంతో వాళ్ళు ఆ వర్క్ చేసే ఏరియాలో ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడ లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు, అక్కడ అలాగే అది సొంత స్థానం ఉంది కనుక ఇది పంచమహాపురుష యోగం అనేది యాక్టివేట్ అయింది. బుధుడు కనుక భద్ర మహాపురుష యోగం. ఈయన ప్రధానమంత్రి అయినప్పుడు ఆర్థిక సంస్కరణల గురించి మనకి ఏ విధంగా జరిగిందో అందరికీ తెలుసు. మెర్క్యూరీ ఈస్ కారక ఫర్ దట్ వన్ అనమాట. సో ఈ విధంగా జరిగింది. నా అష్టమాధిపతి దశలో ఈయన ప్రధానమంత్రి ఎందుకు అయ్యాడని చూసుకుంటే కనుక ప్రైమరీగా అష్టమాధిపతి దిగ్బలం చెందింది. బట్ ఈయన ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అని చెప్పడానికి ఇది ఒక్క యోగం సరిపోదు. సో జాతక చంద్రిక కానీ ఆరు లఘు పరాశర కానీ చూసుకుంటే కనుక కొన్ని కాంబినేషన్స్ ఇచ్చారు. సో అదేంటంటే పూర్తిగా చెప్పడం కుదరదు. బట్ అష్టమాధిపతి కానీ 12వ స్థానాధిపతి కానీ 2వ స్థానాధిపతి కానీ ఎవరితో అయితే ఉంటారో ఆ యొక్క యోగాలు మంచి అయితే మంచి యోగం తీసుకుంటాయి, చెడ్డ అయితే చెడ్డ యోగం తీసుకుంటాయి, అవి ఆ యోగాన్ని ఇస్తాయి అనమాట. సో ఇక్కడ ఏమైంది, లగ్నాధిపతి దశమంలో ఉండి ఈయనకి భద్రమహాపురుష యోగం ఏర్పడింది. అక్కడ వచ్చి అష్టమాధిపతి జాయిన్ అయ్యాడు, 12th హౌస్ జాయిన్ అయ్యాడు. సో అష్టమాధిపతికి 12th హౌస్ కి అనేది ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కారకత్వాలు తీసుకుని వీళ్ళు ఈ యోగాన్ని ఇస్తారు. సో
ఇదంతా కూడా లఘు పరాశరలో ఉంది. నాకు తెలిసి సెకండ్ చాప్టర్ అనుకుంటా. సో ఈ విధంగా ఈ జన్మ లగ్నం నుంచి చూసుకుంటే కనుక ఈయనకి ఈ దశలో ప్రైమేశ్వర యోగం కలిగింది. నెక్స్ట్ టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చి నేను దశాంశాలు తీసుకుంటున్నాను. కుజదశ జరిసింది. కుజదశలో ఈయనకి యోగం ఏర్పడింది. కుజుడు ఎక్కడ ఉన్నాడు అంటే కరెక్ట్ గా దశమంలోనే దిగ్బలం చెందాడు. రాహు అంతర్దశ జరిగింది. రాహు కూడా ఏం చేస్తే ఈ దిగ్బలం చెందినటువంటి గ్రహాలతోనే ఉన్నాడు. అక్కడ కూడా ఇది క్లియర్ గా యాక్టివేట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే రాహు ఎవరితో ఉంటే వాళ్ళ ఫలితాలు ఇస్తాడు. అది జాతక చంద్రులో క్లియర్ గా రాయబడింది. ప్రత్యంతర దశ తీసుకుంటే సన్ కూడా ఇక్కడ దిగ్బలం చెందాడు. సో ఈ విధంగా ఈ పివి నరసింహరావు గారి జాతకంలో ఈ దిగ్బలం చెందిన గ్రహాలు అనేవి ఏంటంటే అప్ టు దశాంశ దాకా కరెక్ట్ గా ఫలితాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఒక ఫోటో ఉంది. ఫోటో చూస్తే కనుక ఆయన పగడం పెట్టుకున్నాడు. కొంచెం జాతకం చూడండి, అది మిడిల్ ఫింగర్ పెట్టుకున్నాడు. సో దీన్ని బట్టి ఏంటంటే మనం జనరల్ గా ఉన్న తంబ్రులు ఏంటంటే 1, 5, 9 యొక్క గ్రహాల యొక్క ఉంగరాలు పెట్టుకుంటేనే మంచిది అనుకుంటాం కానీ బట్ ఇక్కడ ఇది కొంచెం సంథింగ్ డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ టైమింగ్ ఆఫ్ ఈవెంట్ ప్రామిస్ ఆన్ ద ఆబ్రిస్కోప్ విత్ రెస్పెక్ట్ టు దిగ్బల అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ చార్ట్ చూసేటప్పటికి ఇది కొంచెం టిపికల్ చార్ట్. ఎన్టీ రామారావు గారి జాతకం అందరికీ తెలుసు. ఈయన 3వ సీఎం అయ్యాడు. సీఎం అయిన ఐ థింక్ 1 year కూడా కంప్లీట్ చేయకుండా ఈయన దిగిపోవడం జరిగింది. ఓకే, ఈయన సీఎం అయినప్పుడు ఏంటంటే శుక్రదశ, గురు అంతర్దశ, మెర్క్యూరీ ప్రత్యంతర్దశ జరిగింది. ఈయన జన్మ జాతకం తీసుకుంటే కనుక ఇక్కడ ఇందులో దిగ్బలం చెందిన గ్రహం ఎక్కడ ఉంది? గురువు ఉన్నాడు. ఓకే, సో ఒక్కసారి ప్రామిస్ ఆఫ్ ది హారోస్కోప్ చూసుకుంటే కనుక దశమాధిపతి లగ్నంలో ఉన్నాడు. దశమాధిపతి అయిన ఇది తులా లగ్నం, దశమాధిపతి చంద్రుడు లగ్నంలో ఉన్నాడు. సో ఇందాక చెప్పినట్టు ఇది సింహాసన యోగం. ఇది ఆల్రెడీ ఈ యోగం గురించి బృహత్పర హోరశాస్త్రంలో ఉంటుంది, అది ఇండైరెక్ట్ గా ఉంటుంది. ఓకే, ఇది సింహాసన యోగం. అక్కడ గురువుతో ఉన్నాడు కనుక పవర్ఫుల్ గజకేసరి యోగం ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే శుక్రుడు ఈ యోగాన్ని చూస్తున్నాడు కనుక ఇక్కడ కేంద్ర కోణాధిపతి యోగం ఫామ్ అయింది. సో అందుకని శుక్రదశ గాని చంద్రదశ గాని శుక్రుడు గాని చంద్రుడు గాని గురువు గాని వీళ్ళు కంప్లీట్ గా కొన్ని యోగాలు ఇవ్వగలరు. ఆ టైంలో ఎలక్షన్ జరిగితే కనుక డెఫినెట్ గా దశ ఆపరేట్ అయితే కనుక ఈయన కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే దశాంశకు వద్దాం టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్ కి. ఇక్కడ ఈయనకి ఏంటంటే శుక్ర దశ జరిగినప్పుడు ఈయన 3వ సీఎం అయ్యాడు. జనరల్ గా ఏంటంటే దశాంశ తీసుకుంటే కనుక ఈ దశాంశలో కూడా గజకేసరి యోగం ఉంది, మేషంలో ఉంది. సో 6వ స్థానం తీసుకుంటే శుక్రుడు 6లో ఉన్నాడు. బట్ ఏంటంటే ఇది శుక్రుడు 6లో ఉన్నాడు, నీచులో ఉన్నాడు. జనరల్ గా మన రూల్ అయితే నీచ గ్రహాలు అనేవి ఫలితాలు ఇవ్వవు. బట్ ఈయన ఈ దశలో ముఖ్యమంత్రి అవడం అనేది క్వైట్ సర్ప్రైజ్ అనమాట. సో జనరల్ గా ఏంటంటే లగ్నంలో ఏదైనా గ్రహం ఉందనుకోండి, ఆ గ్రహం నీచులు ఉంటే జన్మ జాతకుడికి ప్రాబ్లం. 9వ స్థానంలో ఏదన్నా గ్రహం ఉంది, అది నీచులు ఉంటే మన తండ్రికి ప్రాబ్లం. 4వ స్థానంలో ఏదైనా గ్రహం ఉంది, అది నీచులు ఉంటే తల్లికి ప్రాబ్లం. 6వ స్థానంలో ఏదైనా గ్రహం నీచులు ఉంటే అది శత్రువుకు ప్రాబ్లం అనమాట. సో ఈ దశలో చూసుకుంటే కనుక ఈ కరెక్ట్ గా శుక్రదశ ఆపరేట్ అయినప్పుడు ఎలక్షన్లు జరిగి శత్రువు యొక్క స్థానంలో ఎవరున్నారు, నీచిపడిన గ్రహం ఉందని కనుక ఆబ్వియస్ గా ఎనిమి అనే పర్సన్ వీక్ గానే ఉంటాడు. సో శుక్రదశ ఆ విధంగా శుక్రదశ కలిసి రావడం జరిగింది. నెక్స్ట్ గురువు అంతర్దశ తీసుకుంటే కనుక గురువు ఆల్రెడీ దిగ్బలంలో ఉన్నాడు కనుక ఫెంటాస్టిక్, క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మెర్క్యూరీ ప్రత్యంతర్దశ తీసుకుంటే మెర్క్యూరీ ఎందుకు ఈ యోగాన్ని ఇచ్చాడంటే మెర్క్యూరీ కంజాయిండ్ విత్ సన్ ఇస్ 5th లార్డ్ అనమాట. పవర్ అండ్ అథారిటీ జనరల్ గా 5th house అండ్ 10th house ఉంటుంది కనుక 5th house ద్వారా ఈ మెర్క్యూరీ యాక్టివేట్ అవడం వల్ల ఈయన ఈ దశ అంతర్దశలో ముఖ్యమంత్రి అవడం జరిగింది. బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇదే గురు అంతర్దశలో ఈయన ముఖ్యమంత్రి కింద దిగిపోవడం జరిగింది. ఈయన మొత్తం ఈ పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. అది ఎలాగవుతుంది? జస్ట్ శుక్రదశ, అదే శుక్రదశ, అదే గురు అంతర్దశ, బట్ మెర్క్యూరీ నుంచి వీనస్ వచ్చింది. వీనస్ వచ్చేటికి సీన్ మొత్తం మారిపోయింది. అది ఏ విధంగా జరిగిందంటే ఇక్కడ గురువుకి 2 పోర్ట్ఫోలియోలు వచ్చినాయి. ఎందులో? దశాంశలో. ఫస్ట్ పోర్ట్ఫోలియో వచ్చి 9th లార్డ్, సెకండ్ పోర్ట్ఫోలియో వచ్చి 12th లార్డ్. 9th లార్డ్ కనుక భాగ్యాన్ని ఇస్తాడు, 12th లార్డ్ కనుక లాస్ ఇస్తాడు. జనరల్ గా దశాంశలో 12th లార్డ్ దశ జరిగినప్పుడు వాళ్ళు జాబ్ కోల్పోయే అవకాశం ఉంటది. 3rd house స్థానం జరిగితే 3rd house దశ ఆపరేట్ అయితే కనుక షార్ట్ జర్నీస్ కానీ షార్ట్ లీవ్స్ కానీ, 9th జరిగితే కనుక లాంగ్ లీవ్స్ కానీ లాంగ్ జర్నీస్ కానీ, ఆ 12th ఆపరేట్ అయితే కనుక అక్కడ లాస్ ఆఫ్ జాబ్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇన్ అడిషన్ టు దిస్ గురువు ఎలా ఉన్నాడు? దిగ్బలం చెందాడు. బట్ గురువుకి ఏంటంటే ఇక్కడ శత్రువు మనం ఇందాక వీక్ గా ఉన్నాడు అనుకున్నాం కదా. ఇది 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు
నీచులో ఉన్నాడు, అందుకని ఇనిషియల్ గా శత్రువు వీక్ గా ఉన్నాడు. బట్ ఏమైంది, ఈ శుక్రుడికి నీచభంగాన్ని ఎవరు ఇచ్చారంటే గురువే ఇచ్చాడు. నీచభంగా రాజయోగకి వన్ ఆఫ్ ది రూల్ ఏంటంటే ఏ గ్రహం అయితే నీచులు ఉంటుందో దాన్ని వత్సాధిపతి కనుక లగ్నం నుంచి కానీ చంద్ర లగ్నం నుంచి కానీ కేంద్ర కోణాల్లో ఉంటే కనుక అది ఇమీడియట్ గా ఏమవుతుంది, నీచభంగం అవుతుంది అనమాట. సో ఇదే గురు అంతర్దశ వచ్చినప్పుడు శుక్రుడు యొక్క ప్రత్యంతర దశ వచ్చినప్పుడు ఏమైంది, ఈ గురువు నీచభంగం ఇవ్వటం వల్ల అదే అంతర్దశలో ఇక్కడ శుక్రుడు యాక్టివేట్ అయ్యి ఈయన పదవి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే ఈయనకి ఎవరికి ఎన్టీ రామారావు గారికి అదే గురువు మంచి చేశాడు, చెడ్డ చేశాడు. నెక్స్ట్ చూస్తే ఓకే, ఫాల్ ఫ్రమ్ హైట్. ఓకే ఓకే, ఇది సంజయ్ గారి జాతకం, సంజయ్ గాంధీ గారి జాతకం. ఈయన ఏరోప్లేన్ నుంచి పడిపోయి మరణించడం జరిగింది. వినిపిస్తుందండి? హలో, వినబడుతుంది. ఓకే ఓకే ఓకే, ఇది సంజయ్ గాంధీ గారి చార్ట్. ఈయన ఎయిర్ క్రాఫ్ట్ నుంచి పడిపోవడం జరిగింది. అది చంద్రదశ, బుధ అంతర్దశ, శని ప్రత్యంతర దశలో ఇది జరిగింది. సో జనరల్ గా ఏంటంటే ఎత్తు నుంచి పడిపోవటం అనేది ఏ రాశి చూపిస్తుంది అంటే ధనుసు చూపిస్తుంది. ఇది ఆల్రెడీ బీపీహెచ్ఎస్ లో అండ్ జెమిని ఉపదేశ సూత్రంలో క్లియర్ గా రాయటం జరిగింది. సో ఈయన ఏ విధంగా చనిపోతాడు అన్న ప్రామిస్ ఆఫ్ ది ఈవెంట్ ఇది మనం జన్మ జాతకంలో చూసుకుంటే కనుక జనరల్ గా నేను స్టడీ చేసేది అంటే ఆరుడు లగ్నం నుంచి చూస్తాను. ఇక్కడ లగ్నం వచ్చి మకరం అయింది సంజయ్ గాంధీది. 10వ స్థానంలో ఆరుడు లగ్నం ఉంది. 10వ స్థానం నుంచి 3వ స్థానం అనేది ఏంటంటే మనిషి చనిపోయే యొక్క పరిస్థితి చూపిస్తుంది. ఇక్కడ 3వ స్థానం వచ్చి లగ్నం నుంచి 12 అయింది. ఓకే, అక్కడ కుజుడు ఉన్నాడు. మనం రవి గారు సార్ చెప్పండి. దిక్బలాల గురించి మాట్లాడుకుంటున్నాం. లేదు అదే నేను అదే చెప్తాను నీకు. ఇక్కడికి వచ్చేటప్పటికి దశాంశకు వచ్చేటప్పటికి టైమింగ్ ఆఫ్ ఈవెంట్ అంటే ప్రామిస్ ఆఫ్ ది హారోస్కోప్ అంటే డైనమిక్స్ ఆఫ్ ది హారోస్కోప్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మారిపోతుంది. ఓకే, సో ఇక్కడ లగ్నం నుంచి 3rd హౌస్ వచ్చేటప్పటికి ఏమైందంటే అది కుజుడు ఉన్నాడు. కుజుడు ఉండటం వల్ల ఏమైంది, అది మరణం అనేది పెయిన్ఫుల్ గా ఉంటది. అది ఏమైంది, రాసి ఏమైంది, ధనుసు అయింది కనుక ఫాల్ ఫ్రమ్ హైట్ అనిపించింది. అక్కడ దాని అధిపతి గురువు ఉన్నాడు కనుక, గురువు శుక్రుడితో ఉన్నాడు కనుక ఇది ఫ్లైట్ కి సంబంధించినటువంటి యాక్సిడెంట్ అని కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ దశాంశ వచ్చేటప్పటికి ఇక్కడ దిగ్బల గ్రహం మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దశాంశలో చూసుకుంటే కనుక మెర్క్యూరీ దిగ్బలం చెంది ఉన్నాడు. అదేమైంది, అక్కడ లగ్నం ఉన్నాడు కానీ బట్ వీక్ గా ఉన్నాడు. సో చంద్రుడు దిగ్బలం చెందాడు బట్ కేతు ఉన్నాడు, బ్యాడ్ యోగాలో ఉంది. సో ఇక్కడ వాట్ ఇస్ ఇట్ కాల్డ్, శుక్రుడు అన్నాడు కదా, శుక్రుడు ఏమైంది, దిక్శూన్యంలో ఉన్నాడు. అంటే 4th లో దిగ్బలం పొందుతాడు, అక్కడ ఆపోజిట్ సైడ్ 10th లో వచ్చేటప్పటికి దిక్శూన్యం అవుతుంది. సో ఇప్పుడు మనం యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక శుక్రుడు ఈజ్ కారక ఫర్ వాట్ వెహికల్. రాహు ఉన్నాడు కనుక ఇంకా లగ్జరీ వెహికల్, పెద్ద వెహికల్ అవుతుంది. సో అది ఇక్కడ దిక్శూన్యంలో ఉన్నాడు. సో అందువల్ల ఏంటంటే ఈ యొక్క దిక్శూన్యం ఉన్నటువంటి డైరెక్షన్ లో అంటే ఆ యొక్క దశ రిలేటెడ్ అయినప్పుడు సంథింగ్ ఏమవుద్ది, ఏదో ఒక యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రుడు ఇక్కడి నుంచి చంద్రుడిని చూస్తున్నాడు, చంద్రుడు దిగ్బలం చెందిన చంద్రుడిని చూస్తున్నాడు, చంద్రుడు వచ్చి కేతుతో కలిసి ఉన్నాడు. చంద్రకేతు అనేది బ్యాడ్ కాంబినేషన్. ఇది ఇక్కడ ఏమైందంటే ధనుస్సులో ఉంది కనుక ఫాల్ ఫ్రమ్ హైట్ అనే అవకాశం ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఇక్కడ చంద్రదశ జరిగింది, చంద్రుడు డైరెక్ట్ గా శుక్రుడు కనెక్ట్ అయ్యాడు, అది కూడా దిక్శూన్యమైనటువంటి ఇది కనుక ఇక్కడ ఈ ప్రాబ్లం కనిపించింది. మెర్క్యూరీ ఈజ్ ద డిపాజిటర్ ఆఫ్ వేనస్ కనుక మెర్క్యూరీ కూడా ఇక్కడ ఈ యాక్సిడెంట్ అవడానికి కారణమైంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే దశాంశలో దిక్బలమైన గ్రహాలు, దిక్శూన్యమైన గ్రహాలు ఉన్నా కూడా ఇక్కడ దిక్శూన్యమైన గ్రహం ఏంటంటే ఇక్కడ కంప్లీట్ గా ఈయనకి యాక్సిడెంట్ కి కారణమైంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓకే, సో నౌ మనం ఇది పాస్ట్ లైఫ్ వర్సెస్ దిగ్బల. ఓకే, మనకి జనరల్ గా ఏంటంటే మనం ఈ జన్మలో మనం జన్మెత్తింది క్రితం జన్మలో చేసుకున్న మంచి వల్ల కానీ చెడు వల్ల కానీ ఈ జన్మలో మనం జన్మెత్తాం. సో ఇక్కడ మన లాస్ట్ జన్మలో దిగ్బలము దిక్శూన్యం ఉన్న గ్రహాలు ఈ మన లైఫ్ లో ఇప్పుడు కరెంట్ లైఫ్ లో ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పడానికి ఈ స్లైడ్. ఇది కాలపురుష చార్ట్. కాలపురుష చార్ట్ లో ఇక్కడ నేను కొన్ని గ్రహాలు వేసాను. అది లగ్నంలో శని ఉంది, మరణకారక స్థితి. 3వ స్థానంలో గురువు ఉన్నాడు, మరణకారక స్థితి. 12వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ కూడా మరణకారక స్థితి. మన పూర్వజన్మ తెలుసుకోవాలంటే కనుక కంపల్సరిగా మనము చెప్పండి సార్. మీరు దిగ్బలం గురించి మాట్లాడండి, ఇవన్నీ వద్దు మనకి, మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. మన టాపిక్ దిగ్బలం.
మీరు వేరువేరివి ఇప్పుడు అపూర్వజన్మలో గ్రహాల స్థితులు అని చెప్తున్నారు కదా, మనకు కావాల్సింది దిగ్బలం చెందిన గ్రహాలు, వాటి యొక్క ప్రభావం. వేరే వేరే జాతకాలు తీసుకుని వాటి అనాలిసిస్ మనకు అక్కర్లేదు. దిగ్బలానికి సంబంధించినవి చెప్పండి. ఓకే ఓకే, అదేం లేదండి, ఇది జస్ట్ అంటే ఓకేలేండి, తీసేస్తాను. ఇంకా లాస్ట్ ఇది అయిపోయింది. థ్యాంక్ యూ అండి. ఓకే, చాలా మంచి అనాలిసిస్ చేస్తూ చెప్పారు, కాకపోతే మన సబ్జెక్ట్ కి కొంచెం దూరం అయింది. రెండవది, వీరు చెప్పిన దాంట్లో మనకి ముఖ్యమైన అందరం ఆలోచించాల్సింది, వర్గ చక్రాలలో ఏమేమి చూస్తాం. దిగ్బలము, ఉచ్చ నీచ, తర్వాత ఇలాంటివన్నీ కూడా రాశిచక్రంలో చూస్తామా, మామూలుగా వర్గ చక్రాలు అన్నింటిలో కూడా అన్ని ఒక్కొక్క రాశిచక్రం లాగా చూస్తామా అనేది కూడా మనం గమనించాలి. తర్వాత దాని గురించి ఎప్పుడన్నా మళ్ళీ పెట్టుకుందాం. మనం మామూలుగా వర్గ చక్రాలలో ఇవన్నీ చూడం. దిగ్బలం రాశిచక్రంలోనే చూస్తాం, అలాగే ఉచ్చ నీచలు రాశిచక్రంలోనే చూస్తాం. ఇంకొకటి రెండు విషయాలు వర్గ చక్రాల్లో కూడా ఉంటాయి అవి, కానీ ఆ విషయాలను మనం తర్వాత మాట్లాడుకుంటే అది మళ్ళీ పెద్ద టాపిక్ అవుతుంది. ఎనివే, చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ రవి గారు. రవీంద్రుడు గారు. సార్, నేను ఒక చిన్న ఈ దిగ్బలం, చంద్రుడు 4వ ఇంట్లో దిగ్బలం చెంది శుక్రుడు లగ్నంలో ఉంటే అది ఒక తారయోగం అంటారు. అంటే చంద్ర నక్షత్రాలు, శుక్ర నక్షత్రాల్లో ఉండే గ్రహాలు వాటి దశల్లో కోటీశ్వర యోగాన్ని ఇస్తాయి. అదేవిధంగా శుక్రుడు 4వ ఇంట్లో ఉండి చంద్రుడు లగ్నంలో ఉన్నా కూడా ఈ రూలు అప్లై అవుతుంది. అయితే ఈ చంద్రుడు, సూర్యుడు బలంగా ఉన్నారా అంటే ఇంకా బాగుంటుంది. అంటే నవాంశలో బలంగా ఉన్నా కానీ ఇక్కడ బలంగా ఉన్నా కానీ ఈ దిగ్బలం చెందిన గ్రహం, సపోజ్ గురువు దిగ్బలం చెందింది కన్యలో, రవి నక్షత్రంలో ఉంది. రవి ఉచ్చంగాన్ని చెందితే అది చాలా చెడ్డనిస్తుంది. రవి నీచం చెందితే మహాయోగాన్ని ఇస్తుంది. సో వీటికి వేద ప్లానెట్స్ ఉన్నాయి. బుధుడికి చిత్తా నక్షత్రం వేద, కుజుడు. ఈ విధంగా దిగ్బలం చెందిన గ్రహాలు ఒకటి స్వనక్షత్రాల్లో ఉన్నప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి, వేద నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఫలితాలు ఇవ్వటం లేదు. ఇది కూడా మనం గమనించాల్సిన ఒక అంశం. అయితే కొన్ని గ్రహాలు వేదగా పనిచేస్తున్నాయి. ఆ వేద గ్రహాన్ని చూసుకోవాలి. గురువుకి సూర్యుడు అన్నట్టు, బుధుడికి కుజుడు అన్నట్టు, ఈ విధంగా ప్రతి గ్రహానికి వేద గ్రహాలు ఉన్నాయి. వీటిని తారయోగ ఫలితాలు అంటాం. ఈ తారయోగ ఫలితాలు కోటీశ్వర యోగం, అపార ధనలాభం, స్థిరాస్తులు, గృహాలు, వాహనాలు, విలాసవంతమైన జీవితం, వ్యాపార వృద్ధి ఎప్పుడు వస్తాయి అంటే ఈ శుక్ర నక్షత్రం ఉండే దశలు కానీ చంద్ర నక్షత్రాల్లో గ్రహాలు ఉండే వాయిస్ పోయింది. వాయిస్ సరిగ్గా రావట్లేదు. వాయిస్ పోయినట్టుందండి. దశ 3 అకస్మాత్తుగా ప్రెడిక్ట్ అయ్యాడు. ఈ విధంగా నక్షత్ర బలాన్ని కూడా మనం ఈ దిగ్బలం కంక్లూడ్ చేయని కుదరదు. ఆ నక్షత్ర అధిపతి కూడా ఆ గ్రహానికి బాగా చేకూర్చాల్సిన అవసరం ఉంది. D1 లో కానీ D9 లో కానీ బలాన్ని పొందాలి. ఒకవేళ D1 లో ఈక్గా ఉన్నా D9 లో బలం పొందినా కూడా ఆ దశ యోగిస్తుంది. ఇది సింపుల్ గా నేను క్లోజ్ చేశాను సార్. ఎవరైనా ట్రై చేయండి, ఇది బాగుంటుంది. ఇది బాగుంది. రవీంద్ర మనకి ఇచ్చిన ఆలోచన ఏంటంటే, గ్రహం దిగ్బలం పొందగానే కాదు, కొత్త ఏ నక్షత్రం ఉంటుంది అనమాట. చేశారంటే ఇది వచ్చేసి నాడీ గ్రంథంలో తారయం. చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఓకే, ధన్యవాదాలు రవీంద్రుడు గారు. ఇదే మనకు కొత్త ఆలోచన. ఇప్పుడు దిగ్బలం చెందాడు అనగానే ఏదో రాశిలో చెందాడు, ఆ రాశిలో మళ్ళీ ఏదో గ్రహంలో ఉంటాడు, ఏదో నక్షత్రంలో ఉంటాడు. ఆ గ్రహం ఆ నక్షత్రాధిపతికి సంబంధించింది. అంటే ఇది కొంచెం ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనం చూసుకునే విషయం అంతా మనం చూసుకోవాల్సిన విషయాలే. అమ్మ మాలతి గారు.
శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సభాయ నమః. దిగ్బలం, ఇవాళ మన టాపిక్ దిగ్బలం పొందిన గ్రహాలు. షడ్బలాల్లో దిగ్బలం అనేది చాలా ముఖ్యమైన అంశం. అసలు దిగ్బలం పొందిన గ్రహాల గురించి మనం గమనించవలసిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. ఆ దిగ్బలం పొందిన గ్రహానికి ఇందాక విరజ గారు చెప్పారు, లగ్నాధిపతితో మైత్రి ఉందా లేదా. దిగ్బలం పొందిన గ్రహం వర్గోత్తమం పొందితే చాలా మంచిది. అంటే లగ్న రాశిచక్రంలోను నవాంశలోను అక్కడే ఉంటే చాలా మంచిది. ఆ గ్రహం అది గ్రహానికి స్వక్షేత్రం కానీ లేక ఉచ్చని పొందితే ఇంకా మంచిది. అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే ఆ గ్రహం ఏ భావాల్ని సూచిస్తూ ఉంటే, ఆ గ్రహం దశ అంతర్దశలు ఎప్పుడు వస్తున్నాయి అనేది చాలా ముఖ్యమైన పాయింట్. ఉదాహరణకు చెప్పాలంటే, ఆ ఏ గ్రహం అయితే దిగ్బలం పొందిందో, జన్మ నక్షత్రానికి సంబంధించిన గ్రహం అయితే ఆ దశలన్నీ బాల్యంలోనే వచ్చేస్తాయి. సో దానివల్ల కొంచెం అవగాహన వచ్చి జీవితం అంటే ఏమిటి, అసలు పరిస్థితులు ఏంటి అని తెలిసినప్పుడు ఆ గ్రహం వల్ల వచ్చే శుభాలని గ్రహించడానికి అవకాశం ఉండదు. అందుకని అవి బాల్యంలో అయిపోతే పెద్దగా వాటి అనుభవాన్ని వ్యక్తి గ్రహించలేడు. ఇంకా అసలు గ్రహాల్లోకి వస్తే రవి దశమంలో దిగ్బలాన్ని పొందుతాడు. దశమంలో రవి ఉన్నప్పుడు వృత్తిపరంగా దశమం వృత్తిని సూచిస్తుంది. వృత్తిపరంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. రవి ఈ దశమానికి రవితో దశమానికి కానీ రవి ఎక్కడన్నా ఉంటే రవికి సంబంధం ఉంటే గనక వాళ్ళకి తప్పకుండా, అంటే రవి దశమంలో దిగ్బలం చెందుతాడు గనక దశమాధిపతితో గనక ఈ రవికి సంబంధం ఉంటే గవర్నమెంట్ జాబ్ రాకపోయినా వాళ్ళు ఏదో ఒక విధంగా గవర్నమెంట్ ద్రవ్యాన్ని వాళ్ళు అనుభవిస్తారు. అంటే ఏ టెండర్స్ వాళ్ళు వృత్తిపరంగా తీసుకొని దాని డబ్బుని తీసుకోవడం కానీ, అంటే ఆ వృత్తిని పూర్తి చేసి ఆ డబ్బుని అనుభవించడం కానీ అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒకటి ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, వృషభ లగ్నానికి దశమం కుంభం అవుతుంది. ఫిబ్రవరి 14, మార్చి 14 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళకి కుంభంలో శతభిష నక్షత్రం ఒకటి ఉంది. అయితే ఇక్కడ రవికి శనికి, కుంభానికి శని అధిపతి, రవికి శనికి పడదు. దశమంలో రవి ఉన్నప్పుడు వీళ్ళకి హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వృత్తిపరంగా వృత్తిలో ఇబ్బందుల వల్ల, అనుకోకుండా ఆకస్మికంగా ఏర్పడే పరిస్థితుల వల్ల వీళ్ళకి హఠాత్తుగా హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. అండ్ ముఖ్యంగా శతభిష నక్షత్రం వాళ్ళకైతే హఠాత్తుగా వచ్చినప్పుడు వెంటనే వాళ్ళకి ఎటువంటి స్టేజ్ వస్తుందంటే పేస్ మేకర్ అని వేస్తారు. అంటే గుండె పూర్తిగా ఇదైపోయి బ్యాటరీ తోటి గుండెని నడిపించవలసిన పరిస్థితి వస్తుంది. వెంటనే ఆపరేషన్ చేయవలసిన అవసరం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని వీళ్ళు ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం గమనించి వాళ్ళకి తెలియజేయగలిగితే రవిని ఆరాధించడం అనేది వీళ్ళకి చాలా ముఖ్యం. ఎందుకంటే అక్కడ వృషభ లగ్నానికి చతుర్థాధిపతి కూడా రవే. ఈ హృదయంతో చాలా దగ్గర సంబంధం. దశమంలో రవి ఉన్నప్పుడు వీళ్ళని ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా, అంటే వృత్తిపరమైన ఒత్తిడులని వీళ్ళు తీసుకోకూడదు. రవిని ఆరాధించాలి. ఆదిత్య పారాయణ తప్పనిసరిగా చేయాలి. గోధుమలతో చేసిన పదార్థాలను తింటూ ఉండాలి. వీటి వల్ల హార్ట్ అటాక్ తొందరగా రావడానికి, అంటే ప్రెషర్స్ తీసుకోకుండా ఉంటే, భోజన విషయాల్లో కూడా నియమాలు పాటిస్తూ ఉంటే, మధుమేహము, బీపీ అటువంటివి రాకుండా చూసుకుంటే వీళ్ళకి హార్ట్ అటాక్స్ ప్రాబ్లం ఉండదు. సో దశమంలో వీళ్ళకి మంచి ఉద్యోగపరంగా మంచి ఉద్యోగం వచ్చినా కూడా ఆరోగ్యపరంగా మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రవికి భాగ్యాధిపతితో సంబంధం ఉన్నా కూడా గవర్నమెంట్ రిలేటెడ్ ఆటానమస్ వాటిల్లో జాబ్స్ వస్తూ ఉంటాయి. బ్యాంక్ జాబ్స్ వస్తాయి. తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు NFC అటువంటి వాటిల్లో కూడా వస్తాయి. కాకపోతే వీళ్ళకి అష్టమాధిపతితో సంబంధం ఉంటే మాత్రం మధ్యలోనే రిటైర్మెంట్కి ముందే జాబ్ వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత చంద్రుడికి శుక్రుడికి చతుర్థంలో దిగ్బలం. చంద్రుడు చతుర్థం ఉంటే తల్లి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. గారం చేయడం ఒకటి,
మంచి ప్రేమ ఉంటుంది, భోజనం బాగుంటుంది, అన్ని రకాలైన కేర్ ఉంటుంది. కానీ ఇక్కడ కుజ సంబంధం కూడా ఉంటే చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. అంటే వీళ్ళ ఊరికే విలాసంలో కూర్చొని తినే జాతకం అనమాట. ఏమీ పని చేయలేకుండానే వాళ్ళు ఇతరుల ముఖ్యంగా స్త్రీల సంపదని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అది ఆస్తి వల్ల కలిసి వచ్చేయచ్చు, లేకపోతే ఏదో విధంగా అక్కచెల్లెల్లో ఎవరో ఒకరు వాళ్ళని పోషిస్తూ ఉండొచ్చు. ఏ పని చేయకుండానే వాళ్ళకి గడిచిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి గడవకుండా వాళ్ళకి ఇతర సంబంధాలు ఉంటే, రాహు సంబంధం అలాంటివి ఉంటే అది మోసం చేసి కూడా వేరే వాళ్ళ ఆస్తిని కాజేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తారు. అదే శుక్రుడికి అయితే విలాసవంతమైన జీవితం ఉంటుంది, భోగాలు ఎక్కువగా ఉంటాయి, అన్ని రకాల సౌఖ్యాలు ఉంటాయి. అదే బుధుడు గురుడు అత్యంత శుభగ్రహాలుగా పరిగణింపబడతాయి. వీటికి ఇవి లగ్నంలో ఉంటే వేద విద్య, తెలివితేటలు, గొప్ప మ్యాథమెటిషియన్స్, ఫిజిక్స్ లో మంచి ప్రావీణ్యత చెందిన వాళ్ళు ఇలా ఉంటారు. అయితే బుధ లగ్నాలు అయిన కన్య, మిథునంలో గనక గురుడున్నా, గురు లగ్నాలైన ధనుస్సు, మీనాల్లో బుధుడున్నా పెద్దగా పనిచేయవు. ఎందుకంటే వాటికి మైత్రి లేదు గనక అంత శుభ ఫలితాలు ఏమీ రావు. వస్తాయి కానీ అంత గొప్పగా ఆలోచించవలసిన శుభ ఫలితాలు మాత్రం రావు. తర్వాత శని సప్తమంలో ఉంటే దిగ్బలం కరెక్టే, కానీ సాధారణంగా సప్తమం కళత్ర స్థానం, ఆలస్య వివాహాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాక వయసులో కొంచెం పెద్దగా వయసు మీరిన వాళ్ళు కూడా కళత్రంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంతేకాక వీళ్ళకి సప్తమంలో ఏంటంటే, సప్తమంలో గ్రహం ఉందంటే లగ్నాధి యోగం అంటారు. అవతల సొసైటీలో చాలా మందితో పరిచయాలు ఉంటూ ఉంటాయి, మాట బాగుంటుంది, అందరితోటి కలుపుగోలుగా వ్యవహరిస్తూ ఉంటారు, ధనం ఉంటుంది, సౌభాగ్యం ఉంటుంది, సౌకర్యాలు అన్నీ ఉంటాయి. కానీ నిరాశ ఉంటుంది. చంద్ర సంబంధం ఉంటే విపరీతమైన నిరాశ ఉంటుంది, జీవితంలో సంతృప్తి ఉండదు. అన్నీ ఉంటాయి కానీ సంతృప్తి ఉండదు. ప్లస్ విదేశీయానం కూడా సాధారణంగా వీళ్ళకి దొరుకుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ప్రతి లగ్నానికి ఏ గ్రహం దిగ్బలం చెందుతుంది, ఎక్కడ దిగ్బలం చెందుతుంది, ఏ నక్షత్రంలో దిగ్బలం చెందుతుంది అని ఆలోచిస్తే కొత్త విషయాలు ఇంకా ఎన్నో మనకి తోస్తూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఇంకా వెనకాల చెప్పవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ జ్యోతిర్వాణికి నమస్కారం అండి. ఇంతటితో ధన్యవాదాలమ్మా మాలతి గారు. మీరు దిగ్బలం చెందిన గ్రహం ఎల్లవేళలా అన్ని బ్రహ్మాండంగా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అన్న భావన ఒకటి తీసుకొచ్చారు. ఆరోగ్య సంబంధంగా, ముఖ్యంగా ఆరోగ్య సంబంధంగా అది ఆ గ్రహ మైత్రిది, రాసులతో మైత్రి, అవన్నీ ఆధారంగా మంచిది. మీరు అన్న ఆలోచన ప్రకారం మనం ఇంకా పరిశోధనలు చేయాల్సింది దిగ్బలం చెందిన గ్రహాల యొక్క ఫలితాలు అని చెప్పుకుంటూ, లేదా వాటి యొక్క ప్రభావం అని. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు మనకి గురువు గారు ఉన్నారు, మన ఎంవి శర్మ గారు, కానీ ఒకరు చెయ్యెత్తుంచారు, వారిది కాగానే గురువు గారిది పెట్టుకుందాం. కిషోర్ గారు. గురుగారు నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. గురువులందరికీ నమస్కారం. అయితే దిగ్బలం టాపిక్ మీద అంటే నాకున్న అనుభవంలో చెప్పిన గురుగారు, అంటే ఒక గ్రహానికి లెట్ ఇట్ బి దిగ్బలం అవ్వచ్చు, లేకపోతే ఇంకో స్ట్రెంగ్త్ అవ్వచ్చు. ఇక్కడ దిగ్బలం ఎస్పెషల్లీ మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఏదైనా గ్రహానికి స్ట్రెంగ్త్ అనేది వస్తే ఫస్ట్ ఆ క్యారెక్టరిస్టిక్స్ ఆ వ్యక్తికి ఉంటాయి అని చెప్పచ్చు అని నా అభిప్రాయం గురుగారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బుధుడు దిగ్బలం పొందారు ఒక జాతకంలో, అంటే ఫలిత విభాగానికి వెళ్ళినప్పుడు అది లగ్నానికి శుభుడా లేకపోతే ఎవరికి కనెక్ట్ అయ్యారు అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. కానీ అసలంటూ బుధుడు దిగ్బలం పొందితే అద్భుతమైన తెలివితేటలు, మెమొరీ, విజ్ఞానం ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి ఉంటాయన్నది నా అభిప్రాయం గురుగారు. అలాగే గురుడు కనుక దిగ్బలం పొందితే అపారమైనటువంటి వేద విద్యలు, లేకపోతే వాటి మీద ఇంట్రెస్ట్, లేకపోతే దేవుడి మీద భక్తి, దేవాలయాలు, ఇలా అంటే ఈ దిగ్బలం పొందిన గ్రహం యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఆ వ్యక్తికి ఉంటాయి అన్నది నా అభిప్రాయం గురుగారు. ఇప్పుడు రవి దిగ్బలం పొందితే ఆ రవి సంబంధించిన అవన్నీ కూడా, ఆ కారకత్వాలన్నీ కూడా చక్కగా వృద్ధిలోకి వస్తాయి. అలా ఏ గ్రహం అయితే ఆ గ్రహం అన్నది నా అభిప్రాయం గురుగారు. తర్వాత ఇంకా ఈ యోగం ఏర్పడింది, అది దుర్యోగమా శుభయోగమా, లగ్నానికి వాళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారు, ఏ భావాల్లో ఉన్నారు, ఆ స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళు పాజిటివ్ రిజల్ట్ ఇస్తున్నారా నెగిటివ్ రిజల్ట్స్, దట్ కమ్స్ అండర్ సెకండరీ పార్ట్ అని నా ఉద్దేశం. సో బేసికల్లీ దిగ్బలం పొందితే ఆ ప్లానెట్కి చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది అన్నది నా అభిప్రాయం గురుగారు. అంతే అండి.
ధన్యవాదాలు. ధన్యవాదాలు కిషోర్ గారు. గురుగారు ఎంవి శర్మ గారు. నమస్కారం, వినపడుతున్నది? హలో, వినపడుతుంది. అందరికీ శుభ సాయంకాలం. చర్చ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది. ఇక ఇంత డొంక తిరుగుడుగా చెప్పవలసిన విషయం అయితే కాదు, నేను ముక్కుసూటిగానే చెప్తున్నానండి. ఇప్పుడు కృష్ణకిషోర్ గారు సూక్ష్మంలో బాగానే చెప్పాడు, ఇంతకుముందు వాళ్ళు కూడా బాగానే చెప్పుకుంటూ వచ్చారు. ఈ దిగ్బలాలు ఒక జాతకాన్ని ఎదుటివాడు ఎంతో ఆశతో ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వచ్చినప్పుడు ఒకే దృష్టితో ఒకే అంశం మీద కేంద్రీకరించి చెప్పేదానికన్నా వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ జాతకుడి యొక్క బలాబలాలు ఎంత ఉంది, ఔన్నత్యం ఉంది అని చెప్పడానికి మనకు వివిధ మార్గాలలో ఈ షడ్బలాలలో ఇదొకటి. ఏది దిగ్బలం అనేది కూడా సామాన్యంగా ఏ ఒక్క గ్రహం దిగ్బలం చెందినా కూడా వాడి జీవితం ధన్యమవుతున్నది. అది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. బాల్యంలో అవుతుందా, యవ్వనంలో అవుతుందా, వృద్ధాప్యంలో అవుతుందా, అది పక్కకు పెడితే ఒక్క గ్రహం యోగము అది ఆ దిశ వచ్చినా రాకున్నా అంతర్దిశలలో అయితే ఆ దిగ్బల యోగాలు ఉన్న గ్రహాలు అయితే వస్తాయి. మహర్దశలు వచ్చినాయి అనుకోండి, ఒక దిగ్బల యోగం ఉన్న గ్రహం యొక్క మహర్దశ వస్తే వాడు చాలా ఉన్నతుడు అయిపోతాడు. ఇక్కడ సామాన్యంగా మనకు లగ్నము, చతుర్థము, సప్తమము, దశమానికే ఈ దిగ్బల యోగాల యొక్క ప్రభావం దాని గురించి ఆలోచించేది పెట్టారు. అంటే ఈ 4 మనకు ముఖ్యమని. లగ్నం నీ ఆరోగ్యం అనుకో, నీ దేహపుష్టి అనుకో, నీ ఉనికి. చతుర్థం నీ ఇల్లు, నీ ఇల్లాలు, నీ పిల్లలు, నీకున్నటువంటి స్థిర సంపదలు, ఇవన్నిటికి సంబంధించింది. సప్తమం వ్యక్తిగత జీవితం ఉన్నది, సామాజిక జీవితం ఉన్నది. దశమం వృత్తి ఉన్నది, ఇందులో కూడా సామాజిక అన్ని రకాల వర్గాలన్నీ సంబంధించిన అంశాలన్నీ ఇందులో ఉన్నాయి ఈ 4 కేంద్రాలలో. ఈ 4 కేంద్రాలు ఈనాటి కాలానికి బలీయమైందే, అందరికి కావాల్సిందే, కోరేది కూడా అదే. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే బుధునికి కానీ గురువుకి కానీ లగ్నం అందే దిగ్బలం ఇవ్వడం జరిగింది. గురువు కానీ బుధుడు కానీ లగ్నమందు వాళ్ళు దిగ్బలాన్ని చెందుతారు. చతుర్థంలో చంద్ర శుక్రుడు దిగ్బలం చెందుతారు. చతుర్థం అంటే ఇక విద్యారాజ గృహ ప్రయాణ సరసన్నౌకాది సద్వాహ ఇవన్నీ దానికి చతుర్థానికి సంబంధించినవన్నీ అందులో వస్తాయి. అందులో చంద్ర శుక్రులు ఇది చాలా విశేషమైంది. ఆ చంద్ర శుక్రుల కలయిక, లేదా చంద్రుడు చతుర్థంలో ఉన్న, శుక్రుడు చతుర్థంలో ఉన్న. సప్తమం నీ సహనాన్ని పరీక్షించేది, నీ సహజీవనంతో ఉండేది, సామాజిక జీవితంలో నువ్వు ఇట్లా ఉండాలనే దానికి సంబంధించింది. ఆ శని మహారాజుకు ఆయనకు ఆ సప్తమంలోనే దిగ్బలం ఇచ్చారు. దశమానికి వచ్చే వరకు ఇది ఏంటంటే నీ శౌర్యము, నీ ప్రతాపము, నీ కీర్తి అన్నిటికి సంబంధించిన విషయంలో రవి కుజులకు ప్రాధాన్యత ఇచ్చారు. వీళ్ళు మిగతా భావరీత్యా భావబలాన్ని పొందడం వేరు. సహజంగా మనకు జాతక చక్రంలో లగ్నాత్తు కూడా చూడాలి, రాశ్యాత్తు కూడా చూడాలండి. దిగ్బలాలకు ఉన్న దాంట్లో బలాబలాలలో రాశ్యాత్తు కూడా ఏదన్నా గ్రహం దిగ్బలం చెందిందా. అయితే ఈ దిగ్బల సాధనలో కుజుడికి చాలా ప్రత్యేకత ఉంది అని అనిపిస్తుంది. అతను దశమంలో ఉండి చతుర్థాన్ని చూస్తాడు, దశమంలో ఉండి సప్తమాన్ని చూస్తాడు, దశమంలో ఉండి ఇంచుమించు అష్టమాన్ని చూసిన 10th house కూడా ఎంతో అంత చూస్తాడు. కాబట్టి కుజుడు దిగ్బలం చెంది ఈ 4 దాదాపు ఈ 3 కేంద్రాలను బలంగా చూడడం వల్ల కూడా చాలా విశేషంగానే ఉంది. తర్వాత రాశ్యాత్తు కానీ లగ్నాత్తు కానీ చతుర్థంలో శుక్రుడున్నా చంద్రుడున్నా కలిసి ఉండే అవకాశాలు ఉన్నాయి. రవి కుజుడు కూడా కలిసి ఉండి దశమంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. చంద్ర శుక్రులు కూడా చతుర్థంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. గురువు సప్తమంలో అయినా లగ్నంలో అయినా గురువు ఉంటే అది కూడా మనకు కొంత రేరు అనుకోవచ్చు.
తర్వాత శని కూడా సప్తమంలో ఉండే అవకాశాలు కూడా కొద్దిగా వీటికి అంత ప్రపోర్షనట్గా చెప్పలేం కానీ ఉంటాయి ఎట్లా ఇది. ఇంతకుముందు మిత్రుడు చాలా చార్ట్స్ చూపించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఆ చార్ట్స్ లో చూస్తే ఇప్పుడు కేసీఆర్ జాతకమే చూసుకుంటే అతనికి లగ్నాత్ మేష లగ్నాత్ చతుర్థ చంద్రుడు సప్తమ శని 2 గ్రహాలు దిగ్బలం చెందినాయి. అక్కడ ఈ 2 గ్రహాలు దిగ్బలం చెందడంలో శని దశ అతనికి అతనికి బుధ దశతోటే ప్రారంభమైంది ఆయన జీవితం. కానీ చంద్రదశ వచ్చింది. చంద్రదశ 2 ఎర్లీగా వచ్చింది. చంద్రుడు ఆయనకు దిగ్బలం చెందున్నాడు. చంద్రదశలోనే ఆయన మంత్రి అయ్యిండు. అంటే 2 ఎర్లీగా ఆయన ఒక మంత్రిత్వ శాఖలో చేరడం జరిగింది. అంటే విషయం చెప్తున్నానండి. సరే, అది ఏదన్నా ఉండని కానీ ఇప్పుడు చతుర్థ భావం సంపూర్ణంగా ఉంది ఆయనకు. ఫామ్ హౌజులు కట్టుకొని బ్రహ్మాండంగా ఊరేగుతున్నాడు. వాని జీవితంలో అది కూడా వచ్చింది. అట్లా మనం ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే గ్రహస్థిత్యానుసారేణ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి మొదలు చూడాలి. గ్రహస్థిత్యానుసారేణ శుభ పాపత్వ నిశ్చయాత్, శుభాశుభాలను కూడా దృష్టిలో పెట్టుకొని గ్రహస్థిత్యానుసారేణ శుభ పాపత్వ నిశ్చయాత్ స్వరూపేణ ఆధిపత్యేన దృష్ట్యేన యోగేన వీర్యత. ఇన్ని రకాలుగా ప్రతి గ్రహం యొక్క బలాబలాలను మనం గమనించి అందులో ఈ దిగ్బల సాధన దిగ్బలం ఉన్న యోగాలు ఉన్నట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఎవరికైనా ఉండకుండా ఒక్క దిగ్బలం ఉన్నా చాలు, ఒక్క గ్రహం దిగ్బలం ఉన్నా చాలు వారి జీవితంలో ఇప్పుడున్న సమయంలో. ఎందుకంటే మీరు జాతకాలను బాగా చూడండి, ఎలాంటి వానికైనా కూడు గుడ్డకైతే పైసలకైతే లేదండి, ఎవరికి తక్కువ లేదు. అందరు కోటీశ్వర్లు అవుతున్నారు ఇప్పుడు ఈ కాలంలో. మనం ఆలోచించాలి. నాకు ఇప్పుడే మిత్రుడు మాట్లాడుతున్నప్పుడు వచ్చింది, ఎప్పుడో చనిపోయిన కుమరం భీము ఇప్పుడు వానికి విగ్రహాలు కట్టిస్తున్నాం. వాని జాతకం ఏముండొచ్చు, చనిపోయినాక కూడా గుర్తు చేసుకునేది. అట్లాగే అంబేద్కర్ గాంధీ ఎక్కడో పోయిండు, ఇప్పుడు అంబేద్కర్ యోగాలు ముందుకు వస్తున్నాయి. అంటే మరణానంతరం కూడా కీర్తి గురించి వచ్చే విశేష జాతకాలు ఏమిటి అనే దృష్టి కూడా మనం సారించాలి. మరణానంతరం ఇప్పుడు బతుకున్నోనికి జాతకం చెప్పడం కాదు, చచ్చిపోయిన జాతకం కూడా ఇప్పుడు ఒక రకంగా అది వచ్చేస్తున్నది. ఛత్రపతి శివాజీ ఒక 300 సంవత్సరం ఇప్పుడు ఉన్న ఆయన పేరు కూడా వస్తున్నది. అంటే ఇవన్నిటి కూడా ఏంటంటే సూక్ష్మాంశాలు, సూక్ష్మ యోగాలలో కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఒక రకంగా పివి నరసింహారావు గారి జాతకాన్ని కూడా విశ్లేషించారు. ఆయనకి ఎక్కడ దిగ్బలం కనబడలేదు. కుజుడు మాత్రం 10ంట్లో ఉన్నాడు, బుధుడు కూడా 10ంట్లో ఉన్నాడండి. ఆ కుజుడు అక్కడ లేకున్నా కూడా ఒక విశేషము, పివి నరసింహారావు ఒకటి అంతకుముందు ఒక బ్యాంక్ స్కామ్ లో ఉండేయండి. ఆయన పేరేదో ఉండే, బాంబే అతని జాతకం కూడా కన్యా లగ్నమే. హర్షద్ మెహతా అతనికి కూడా బుధుడు. అయితే ఇక్కడ మనం దిగ్బల యోగాలను పక్కకు పెట్టి ఇంకొక యోగం గురించి మనం ఆలోచన. వేరెవర్ ద లగ్నా లార్డ్ ఇన్ 10th house, ఇది గుర్తుపెట్టుకోండి. నాట్ దిగ్బల పక్కకు పెట్టండి. వేరెవర్ ద లగ్నా లార్డ్ ఇన్ 10th house, he will be rich, he will be powerful, he will have good yoga also. ఎందుకంటే లగ్నేశే కర్మగే హస్తే నిజోపార్జిత విత్త అతి ప్రసిద్ధ అన్నాడు. ఇంకేం కావాలండి? ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఏదైనా అయిపోతాడు వాడు. అతి ప్రసిద్ధ పురుషో భవేత్. అతను ప్రసిద్ధి కావడానికి కారణం కూడా లగ్నాధిపతి దశమ స్థానంలో ఉండడం. అలాగే తృతీయ అష్టమాధిపతిగా అక్కడ అష్టమ భావాలు పక్కకు పెట్టండి. దశమంలో కుజుడు ఉన్నాడు, దిగ్బలం వచ్చింది. మరి తృతీయాధిపతిగా కూడా ఆయనకు ఒక పవర్ఫుల్ వచ్చింది. ఇట్లా మనం చెప్పడానికి. అట్లాగే ఇప్పుడు ఎన్టీఆర్ జాతకాన్ని కూడా కొంత విశ్లేషించారు. ఎన్టీఆర్ జాతకంలో మీరు చూడండి, లగ్నంలో గురువు దిగ్బలం. గురువు ఎవరితో ఉన్నాడు? 10th లార్డ్తో ఉన్నాడు. దెర్ ఈస్ గజకేసరి యోగా. నాట్ ఓన్లీ గజకేసరి యోగా ఇన్ రాశి చక్ర, ఇన్ నవాంశ ఆల్సో. మీన నవాంశలో కూడా గజకేసరి యోగం గురుచంద్రుడు కలిసి ఉన్నారు. అక్కడ లగ్నంలో గజకేసరి, నవాంశలో గజకేసరి విశేషం అది. కాబట్టి మనం రాశి ఇవన్నీ చూసేటప్పుడు నవాంశంలో ఉన్నటువంటి స్థితి, అందులో దిగ్బలాలు కాదు కానీ చూడడం జరుగుతుంది. అది కూడా ఒకటి మనం ఆలోచించవలసింది. అయితే ఇక్కడ ఎక్స్పర్ట్నెస్,
ఆ గురువు యొక్క క్వాలిటీలు కానీ అతనికి ఉన్న సుందర రూపం కానీ లగ్నా లార్డ్ ఇన్ 7th house అండ్ ఆస్పెక్టెడ్, లగ్నా ఇస్ ఆస్పెక్టెడ్ బై ద లగ్నా లార్డ్. అక్కడి నుంచి అది ఒకటి విశేషం. ఇట్లా మనం బలాబలాలతో పాటు దిగ్బలాలు కానీ ఏదైనా గ్రహ బలాలు, భావ బలాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇవాళ 80-90% జాతకాలలో సరే చాలా విశేషాలు కనబడుతున్నాయి. కొందరికి ఎర్లీ ఏజ్లో కనబడుతున్నాయి, కొందరికి మిడిల్ ఏజ్లో కనబడవచ్చు, కొందరికి చివరిలో రావచ్చు. ఇక తర్వాత దశాంతర్దశ ఫలితాలను అన్ని వేరనుకో. దిగ్బలం అనేది ఒక్క దిగ్బలం అందరికీ అన్ని కేంద్రాలలో ఉంటే వాడు మహాయోగమే, వాడు ఏదో ఒకటి అడ్జస్టాడు. తర్వాత ఎందుకంటే ధనయోగాలలో మీరు ఏ భావాన్ని, ఏ భావాధిపతి ఏ భావంలో ఉన్నా సరే నిర్ధనుడు అనేది చాలా తక్కువ ఉందండి. 95% లేదు, 5% వాడు దరిద్రుడు అని చెప్పింది, కానీ ఎక్కడ దరిద్రుడు అని మాత్రం చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి. ఏ భావాధిపతి ఏ భావంలో ఉన్నా కూడా ధన విహీనుడు అని చెప్పే ఫలితాలు తక్కువ ఉన్నాయి, కొద్ది పర్సెంటే ఉంటుంది. మీకు 90% మొత్తం అన్నము, అంత యోగము, భావము, సుఖము ఉన్నదనే ఉన్నది, కొద్దిగా కష్టము సుఖము పడతాడని. కాబట్టి మనం ఇవన్నీ కూడా చూసుకొని భావాలకు సంబంధించి కూడా చూసుకొని చెప్తే విశేషంగా ఉంటుంది. ఇవాళ ఈ టాపిక్లో ఎప్పుడో ఒకసారి దీని మీద చర్చ జరిగినట్టు నాకు జ్ఞాపకం, ఈ జ్యోతిర్వాణిలోనే జరిగింది చాలా కాలం కింద. అప్పుడు పిఎస్ రావు గారు చాలా మాట్లాడింది దిగ్బలాల గురించి. ఇక విశ్లేషణలు చేసినప్పుడల్లా చాలా వస్తాయి. అయితే విశేషం ఏంటంటే చంద్ర లగ్నాత్ చతుర్థ స్థానంలో శుక్రుడున్న విశేషమే, చంద్రుడున్న విశేషమే. అయితే ఇక్కడ ఒక చెప్పుకోదగ్గది ఏంటంటే మేష లగ్నానికి యాజ్ ఎ లగ్నా లార్డ్ ఇన్ 10th house ఎగ్జాల్టెడ్, అది మనం గమనించాలి. అలాగే వృశ్చిక లగ్నానికి 10th లార్డ్ ఇన్ 10th house రవి, ఇక్కడ ఎగ్జాల్టెడ్ అండ్ ఓన్ హౌస్. ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఈ యోగాలు, ఈ దశలు, ఈ అంతర్దశాలు చాలా విశేషంగా వెళ్తాయి. అట్లాగే ఇప్పుడు మేషలగ్నానికి సప్తమంలో శని ఎగ్జాల్టెడ్ అని చెప్పాం. అలాగే తులా లగ్నానికి సప్తమ శని దిగ్బలం వచ్చింది. అక్కడ నీచ ఎంతవరకు పనిచేస్తుంది అది దృష్టిలో పెట్టుకుంటే అక్కడ నీచ చాలా వరకు తగ్గిపోతుందండి మేష లగ్నానికి. సరే కొద్ది ఆ శని ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అంత విశేషంగా దాన్ని మెలిఫిక్గా చెప్పడానికి వీల్లేదు. తులా లగ్నానికి సప్తమంలో మేషంలో శని ఉన్నవాడికి, ఎందుకంటే యాజ్ ఏ కేంద్రాధిపత్యం ఉంది, కోణాధిపత్యం గురుగారు డిస్కనెక్ట్ అయినట్టుంది. ఒక నిమిషం చూద్దాం, మళ్ళీ జాయిన్ అవుతాం. హలో, వినబడుతుందయ్యా? వినబడుతుంది. మీరు లెఫ్ట్ అయినరు. సరే సరే. హలో, సరే మాట్లాడు. అయితే ఇప్పుడు ఏంటంటే తులా లగ్నానికి సప్తమంలో ఇంచుమించుగా శని ఉన్నా అక్కడ దిగ్బలం చెందింది కాబట్టి, అందులో చతుర్థాధిపతిగా పంచమాధిపతిగా ఉన్నాడు కాబట్టి అక్కడ మనకు మేషంలో శని నీచగా ఎక్కువగా అభివర్ణించవలసిన అవసరం లేదు. ఇదొకటి గమనించాలి. అలాగే మకర లగ్నానికి గురువు లగ్నంలో ఉన్నాడు, దిగ్బలం వచ్చింది. ఇది మీరు గమనించండి. దీని విశేషంలో ఇక్కడ కూడా విశేషంగా గురువు గురించి నీచ గురించి భావన మనం తగ్గించుకోవడం మంచిది. బట్ ఒకటండి, కొద్దిగా డిఫరెంట్గా ఉంటారు, కొద్దిగా వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అంతే తప్ప అక్కడ యోగాలు కలిసి వచ్చే అవకాశాలే ఉన్నాయి. అలాగే తులా లగ్నానికి దశమ కుజుడు కర్కాటకంలో నీచ అని చెప్పి ఆ కర్కాటక నీచంలో అక్కడ దిగ్బలం ఉంది కాబట్టి అతని గురించి కూడా మనం కొద్దిగా ఆ చెడు అనే భావాన్ని తగ్గించుకొని మాట్లాడుకోవాలి.
అలాగే మకర లగ్నానికి దశమ స్థానంలో రవి తుల, అక్కడ కూడా డివిలియేషన్ గురించి తక్కువనే మాట్లాడుకోవాలి. ఇవి కూడా మనం గమనించుకోవాలండి ఈ యొక్క దిగ్బలాల గురించి. అయ్యా, నాకు మీరు ఇచ్చిన సమయానికి తోచినంత వరకు చెప్పినా ఇంకా ఎప్పుడన్నా విశేషంగా పాల్గొంటా, ఎందుకంటే ఇవాళ బాగా అలసిపోయి వచ్చిన. ధన్యవాదాలు గురుగారు. సంతోషమయ్యా. కలిగిన అసౌకర్యం ఏమైనా ఉంటే మన్నించండి. ధన్యవాదాలు. లేదు. ఉపద్రష్ట వారు చెయ్యెత్తి పెట్టారు, మరి తీసేసినట్టుంది. ఉపద్రష్ట సూర్యనారాయణమూర్తి గారు. మనకి బివిఎస్ సిద్ధాంతి గారు కూడా ఉండాలి, కానీ లీవ్ అయినట్టుంది. వారు మంచి విషయాలు చెప్తానన్నారు. ఉపద్రష్ట వారు ఉన్నారా? మీరైతే ఇక్కడ ఉన్నట్టుగానే ఉంది. సూర్యనారాయణమూర్తి గారు, ఇంకా ఎవరైనా మిత్రులు ఉంటే దయచేసి మీ జ్యోతిర్వాణి సార్ నమస్కారం సార్, నేను ధనంజయన్ మాట్లాడుతున్నాను సార్. సభకు నమస్కారం సార్. చిన్న విశ్లేషణ ఇద్దామని, ఎందుకంటే చాలా మంది అంటే శుభస్థానాలని ఉచ్చస్థానం అంటే దిగ్బలం పొందితే మంచిది అని అనుకుంటారు. ఆ విధంగా కాకుండా కూడా ఉదాహరణకు మనకు ఇంతకు ముందు చెప్పిన పెద్దవాళ్ళు ఇట్లా చాలా మంది ఒక విధంగా దశమ స్థానంలో కుజుడు నీచమైన వాళ్ళు ఇంటెలిజెంట్ పరంగా పోలీస్ అధికారులు అంటే క్రైమ్ డిపార్ట్మెంట్ లో వచ్చే అవకాశాలు విధంగా ఉంటారు. అదే విధంగా వీళ్ళు అంటే దొంగ ఎలా దొంగతనం చేస్తాడో అదే విధంగా వాళ్ళని పట్టుకోవడానికి కూడా అలాగే మనకు వాళ్ళు రీసెర్చ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే మనకు ఉచ్చస్థితిలో అంటే దిగ్బలం పొందిన గ్రహాలు కూడా ఉన్నప్పటికీ ఆ రాశ్యాధిపతులు కానీ ఆ నక్షత్రాధిపతులు కానీ శుభస్థానాలలో ఉండాలనేది ఒక అభిప్రాయం. ఎందుకంటే మనకు దిగ్బలం పొందింది ఆ గురుడు లగ్నంలో ఉన్నాడు, బుధుడు లగ్నంలో ఉన్నాడు, ఆ విధంగా చూసుకునే పద్ధతి అది ఒక అంత సమంజసం కాదు. ఆ గ్రహము ఆ నక్షత్రాధిపతి ఆ రాష్ట్రాధిపతి కూడా ఏ స్థానాలలో ఉంది అనేది చూడడం అది వ్యక్తి అంటే జాతకునికి చాలా బలంగా ఉండే విధంగా ఇది పరిగణించుకోవాలి. లేదంటే కొన్ని అంటే అంత చెడు జరగకపోయినా కొద్ది చెడు మాత్రం ఉంటుంది అన్నట్టు ఒక ముందస్తుగా మనము జాగ్రత్త పడవలసిందిగా ఒక ముఖ్యమైన సూచనగా చెప్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు ధనుంజయ్. సిఎస్ రావు గారు నమస్కారం. సభకు నమస్కారం సార్. నేను ఎక్కువ ఇంత దూరం ఆలోచించలేను, చిన్నది. ఆల్రెడీ మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కనుక, సంజయ్ గాంధీ శని దిగ్బలం పొందాడు. దిగ్బల గ్రహం మంచి చేస్తుందా అంటే మంచి చేయలేదని అనుకుంటున్నాం. ఒకటి, శని లగ్నాధిపతి, 2 అధిపతి, 2 మారకారకుడు, మార్క స్థానంలో ఉన్నాడు. సర్ప దిగ్బలం చెందిన 7లో ఉన్నాడు. శని వాయుగ్రహం యాక్సిడెంట్ అయిపోయేది, వాయు మీద ఎయిర్ యాక్సిడెంట్ అయింది. లగ్నాధిపతి కనుక స్వయంకృతం, ఆయనే చేసుకున్నాడు అది. ఆ రెండోది, దిగ్బలం ఉన్న గ్రహం చెడు చేస్తుందా అంటే ఒకటే ఆలోచించవలసింది, మరణం అనేది చెడు కాదు, మరణమే మంగళం నిజానికి. దానికి ఎండ బతికిన్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏడుస్తారు తప్ప వాళ్ళు ఏడవడు నవ్వడు వాడికి. అది అనుకుంటే అది బలమే ఏంటి. అందుకని వాయుగ్రహం మారక స్థానంలో ఉంది, మారకాధిపతి లగ్నాధిపతి స్వయంకృతంతో ఎయిర్ యాక్సిడెంట్ అయ్యింది. అంతే, నేను ఎక్కువ ఆలోచించలేను, సింపుల్ గా చెప్పేశాను. తెలుసుకోవాలి. ఇంతగా మరి బాగా చెప్పారు అందరూ, నేను వాళ్ళేం తప్పు పట్టట్లేదు. ఇంతగా వాళ్ళు అక్కర్లేదు. మన శర్మ గారు చెప్పినప్పుడు ఇంత డొంక తిరుగుళ్ళు అక్కర్లేదు. అది దిగ్బలమే టాపిక్ ఇప్పుడు డిస్కషన్ కనుక. దిగ్బలం శుభం చేసింది, మారకం కూడా శుభమే, మారకమే మంగళం నిజానికి. మనం కోరుకోకూడదు కూడా, అది శుభం. థ్యాంక్స్ సార్. ధన్యవాదాలు. అయ్యా నమస్కారం సార్. ఇప్పుడే వచ్చాను, మళ్ళీ మధ్యలో కట్ అయ్యి. సార్ దిగ్బలాలు మనం యాక్చువల్గా ఇదివరకు మాట్లాడాం దిగ్బలం గురించి, ఒకసారి జరిగింది డిస్కషన్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే దిగ్బలాలు మనకి సద్బలం దీనిలో ఒక పాయింట్ అంతే అది. సో దానికి అదేమైనా జాతకంలో వీటిని మార్చేస్తుందా అంటే ఐ డోంట్ థింక్. అదేనా వాటిని ఫేక్ ని చేంజ్ చేసేసి అదేదో ప్రత్యేకంగా ఏమైనా ఇస్తుందని చెప్పి నా తాలూకు నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఆ ఎన్టీఆర్ జాతకం అని చెప్పారు,
అంటే నేను ఇంకా ఇంటికి రాలేదు సార్, ఇప్పుడు వస్తున్న దారిలో ఉన్నా, అందుకే నేను మన రవీంద్ర భారతి నుంచి వస్తూ ఉన్నా ఇంకా. ఓకే, ఇప్పుడు ఎన్టీఆర్ జాతకం చెప్పారు, ఎన్టీఆర్ తులా లగ్నం, అందులో గురువు ఉన్నాడు, షష్టాధిపతి వాడు, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏంటంటే ఇక్కడక్కడ ఆ షష్టాధిపతి ఫలితాలు అక్కడ ఉంటాయి, ఆయనకి అవి చేసినవి. మీకు అందరికీ ఎన్టీఆర్ గురించి తెలుసు, ఆయన ఎంత స్టబ్బన్ గా ఉంటాడో ఆయన వ్యవహారం అంతాను. తులా లగ్నంలో పడింది కాబట్టి, ఆ గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ జ్ఞానం అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఆ 4 స్థానాలు 1, 4, 7, 10 ఈ వీటిలో ఈ గ్రహాలన్నీ కూడా ఏదో ఒక దిగ్బలం వస్తుంది. అయితే ఈ దిగ్బలం ఏంటంటే, నేను అనుకోవడం భౌతిక ప్రపంచంలో ఎంత సమర్థవంతంగా ఫలితాలు ఇస్తుంది అనేది అక్కడ మనం దాన్ని ఆ దిగ్బలం విషయంలో తెలుసుకోవచ్చు అని. సో ఇక్కడ మనకి ఏంటంటే, ఈ ఈస్ట్ దిక్కుని తీసుకున్నాం మనం. ఈస్ట్ దిక్కుని తీసుకుంటే మనకి అక్కడ మనకి ఎవరిని ఇచ్చారు? బుధుడిని, గురువుని ఇచ్చాడు. చూడండి, ఈస్ట్ డైరెక్షన్ మనం తీసుకున్నాం అనుకోండి, అది లగ్నం. ఎప్పుడైతే లగ్నం అయిందో ఎసెండెంట్ అని అడుగుతాం, మేలుకొలుపు. కులదైవముకు సూర్యుడు ఉదయించు మేళ అరవిందలోచన మేలుగా అని పాడారు అక్కడ రాముడికి. అలాగా అది మేలుకొలుపు, ఈ వ్యక్తికి మేలుకొలుపు. అక్కడ ఎవరు ఏంటి ఏ రకంగా వాడు తనని సరిదిద్దుకోవాలనేది ఆ దిగ్బలం అంటే బుధుడు గురువు అక్కడ ఉన్నప్పుడు సూచిస్తాడు. ఇప్పుడు బుధుడు ఉన్నాడు అనుకోండి, ఆయన బుద్ధికారకుడు. ఇది గురువు వచ్చేటప్పటికి జ్ఞానం, ఆలోచన, పరిపక్వత, ఇందులో స్పష్టత ఉండే లగ్నంలో ఉంటే ఆ బలం వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఎన్టీఆర్ని తీసుకున్నారు, ఇప్పుడు బుధుడు అక్కడ, గురువు అక్కడ ఉన్నాడు, ఆయన ఏంటి జ్ఞానం, ఆలోచన, పరిపక్వత ఇవి తీసుకున్నాం అనుకోండి, చాలా బ్యాలెన్స్డ్ లగ్నం అది. అందుకోసం మీరు ఎన్టీఆర్ని తీసుకుంటే చాలా బ్యాలెన్స్డ్. ఇప్పుడు జాతకం చెప్పుకుంటాం. ఇప్పుడు నేను 20 ఏళ్ళు మద్రాసులో నేను కెనరా బ్యాంక్ సర్వీస్ లో ఉండేటప్పుడు సాయంకాలం అయితే మాకు సినిమా వాళ్ళే, పాండి బజారే మంది వెళ్ళిపోతాం. సినిమా వాళ్ళు వాళ్ళ చూడడం, వాళ్ళతో కలవడం, జాతకాలు చూసుకుంటూ ఉండడం, ఈ వ్యవహారం ఎక్కువ ఉండేది. చాలా మంది, కొన్ని వందల మంది టచ్ లో ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా మంది, ఈవెన్ కృష్ణవంశీ వీళ్ళందరూ కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ నాకు ఆ రోజుల్లో. వాళ్ళు అప్పుడప్పుడే ఫీల్డ్ లోకి వచ్చిన వాళ్ళు ఆ రోజులు అలా. సో ఇప్పుడు నాకు ఎన్టీఆర్ గురించి చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఆయన ఎలా ఉంటాడు, షూటింగ్ లో ఉంటే ఎలా ఉంటాడు, ఆయన ఏం మాట్లాడతాడని. ఆయన చాలా బ్యాలెన్స్డ్. ఎవరైనా సరే తప్పుగా ఆయన ఎదురుగుండా ప్రవర్తించిన, బ్రదర్ వాళ్ళు అంతే బ్రదర్ వదిలేయండి అంటాడు, ఒక మాట అని చెప్తాడు. కానీ ఆ బ్రదర్ ఆ తప్పు చేసిన వాడు మళ్ళీ ఆ సినిమాలో ఉండడు, అంటే అంత స్తబ్బంగా ఉంటాడు. చూడండి, షష్టాధిపతి గురువు అక్కడ ఉన్నాడు, ఆయనకి ఎంత దిగ్బలం వచ్చినా 6th లార్డ్ అక్కడ ఉన్నాడు అనుకోండి, అది సేమ్ టైంలో ఇంకొక ఆయన ఉండేవాడు, ఆయన హీరోగా సినిమాలో చేశాడు. అతను సేమ్ ఇదే తులా లగ్నం, ఆ గురువు ఉన్నాడు లగ్నంలో. అతను తన నోటి దురుసుతో మొత్తం తన ఫీల్డ్ మొత్తం తన తాలూకు కెరీర్ అంతా చెడగొట్టుకున్నాడు. 4-5 సినిమాలు హీరో చేశాడు ఆ రోజుల్లో, పాతకాలంలోనే. కానీ వాగుడు ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆయన ఎలా ఉంటాడు అంటే, చెప్తున్నాను, ఈ గురువు అక్కడ ఉన్నాడంటే ఆ ప్రభావం కావాలి కాబట్టి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఆయన లైఫ్ లో ఎందుకు అక్కడికి వెళ్ళాడు, ప్రైమ్ మినిస్టర్ ఎందుకు అయ్యాడు, చీఫ్ మినిస్టర్ ఎందుకు అయ్యాడు, ఇవన్నీ కూడా ఏంటంటే మిగతా ఐషన్స్ అన్ని పెట్టుకొని ఈ దిగ్బలం టాపిక్ ని డైవర్ట్ చేసేయడం సరికాదు. అది అనవసరం. అవన్నీ దిగ్బలం ఏం చేస్తుంది అంతవరకే మనం తీసుకుంటే. ఇప్పుడు ఇక్కడ ఈయన దగ్గరికి ఎవరైనా వచ్చారు అనుకోండి, సరదా ఫ్రెండ్స్ నలుగురు కూర్చున్నప్పుడు రోజు ఒక మిత్రుడు వచ్చి, ఏం సార్ అంటే, ఫోటో స్టూడియో, మా అబ్బాయిని ఫోటో స్టూడియోకి వెళ్ళామండి, పెళ్లికి ఒక ఫోటో తీద్దామని వెళ్ళానంటే, ఈయన వెంటనే కలుగు చేసుకొని, ఇప్పుడు మీరు పెళ్లికి ఫోటో తీసినప్పుడు ఎప్పుడు కూడా ఇలా స్ట్రైట్ గా తీయకండి, ఇలా సైడ్ కి పెట్టి తీయాలి ఎప్పుడు ఫోటో. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, నా కొడుకు ఉన్నాడు, మా స్ట్రైట్ గా ఫోటో తీసుకున్నా చాలా అందంగా పడతాం, కానీ అందరూ అందంగా పడరు. ఇలా ఉంటాయి అంటే ఈ వాగుడు అనమాట, ఇలా ఉంటుంది అనమాట క్యారెక్టర్. అక్కడ గురువు అక్కడ ఉన్నందుకు అక్కడ ఏంటంటే, ఆ ఎన్టీఆర్కి వచ్చేటప్పటికి గజకేసరి యోగం పడిపోయింది, చంద్రుడు దశమాధిపతిగా అక్కడ ఉన్నాడు కాబట్టి వాడు గురువు తాలూకు బ్యాడ్ని చాలా వరకు తీసాడు. అంతవరకు వీటి వరకు మనం అక్కడ తీసుకుంటూ వెళ్తూ ఉండాలి తప్ప, ఇప్పుడు అక్కడ మళ్ళీ వెళ్ళిపోయి ఆ దశాంశలో దిగ్బలంలో ఉంది. దిగ్బలం అనేది కేవలం రాశిచక్రంలో చూడాల్సిందే. మళ్ళీ దశాంశలో దిగ్బలం ఉందా, షష్టాంశలో దిగ్బలం ఉందా, ఇవన్నీ కూడా ఇది ఈస్ నాట్ ఎప్లికబుల్, అక్కడ కుదరవు అవన్నీ. అలాగే బుధుడు ఉన్నాడు అనుకోండి, బుద్ధి బలం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకోటి, లగ్నంలోనే ఉండక్కర్లే, మనం ఇదివరకు కూడా మాట్లాడుతున్నప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు 12th లో ఉన్నాడు అనుకోండి గ్రహం, ఆ బుధుడు గురువు 12th హౌస్ లో ఉండి వాడు లగ్నానికి దగ్గరగా డిగ్రీస్ లో ఉంటే ఆల్మోస్ట్ వాళ్ళకి అక్కడ దిగ్బలం వచ్చినట్టే. ఎందుకంటే మీకు అక్కడ శూన్య బలం, ఇక్కడ ఫుల్ బలం వచ్చేటప్పటికి మధ్యలో మీకు ఈ వ్యయంలో ఉన్న గ్రహం వచ్చేసి ఆల్మోస్ట్ లగ్నం దగ్గర ఉన్నట్టే వాడికి ఆ బలం చాలా వస్తుంది అక్కడ.
సో ఇది కూడా మనం అక్కడ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళ జాతకాలు నాకు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అద్భుతమైన, వాళ్ళు నిజంగా వాళ్ళు ఎంత బుద్ధి పరిపక్వత, వాళ్ళు ఆలోచించే విధానం, కొత్త కొత్త విషయాలు కనుక్కోవడం, ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనం చూసాం. అంచేత ఏంటంటే లగ్నంలో ఎప్పుడైతే మనకి అక్కడ గురువు బుధుడు ఉన్నారో ఈ బుద్ధి వికాసం, ఎన్టీఆర్ ఎంత జ్ఞాని, విపరీతమైన జ్ఞాని, ఆయన విపరీతమైన నాలెడ్జ్ సంపాదించాడు ఓన్లీ బికాస్ ఆఫ్ జూపిటర్ దేర్. అది చాలా ఇంపార్టెంట్ అక్కడ తీసుకోవాల్సింది. అది మీకు అక్కడ ఆ దిగ్బలం ఆయనకి ఇచ్చింది అనమాట. అది తర్వాత అదే మీరు మధ్యాహ్నం దక్షిణం వచ్చేటప్పటికి ఏంటంటే మధ్యాహ్న సమయానికి జనిత్తులోకి వెళ్ళిపోతాం, 10th హౌస్. అక్కడ మీకు రవి ఎప్పుడు బలం బ్రహ్మాండంగాను. అందుకోసం రవికి కుజుడికి అక్కడ మనకి బలం ఫుల్గా ఇచ్చారనమాట. అక్కడ మీరు తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఎప్పుడైతే రవి కుజుడు ఉన్నారో వాళ్ళకి అథారిటేటివ్ పొజిషన్స్ లో ఉంటారు. అయితే మళ్ళీ అట్ ది సేమ్ టైం ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్నారంటే వాళ్ళు దుస్థానాధిపతులుగా దశమంలో ఉంటే వాళ్ళు కొట్టేస్తారు. దశమానికి సంబంధించిన నష్టం జరుగుతుంది. వాళ్ళ మధ్యలో ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ రావడం, లేకపోతే ఉద్యోగం రాకుండా ఉండడం, లేట్ అవ్వడం, వచ్చిన ఉద్యోగాన్ని సరిగ్గా వాళ్ళు నిలుపుకోలేకపోవడం, ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. అలాగే వాళ్ళ కర్మలు చేసే విధానాలు కూడా ప్రాబ్లం ఉంటుంది. కొంచెం అంటే వాళ్ళకి నష్టం కలిగించే విధంగా వాళ్ళు బిహేవ్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ మీరు తీసుకున్నారంటే ఇట్ హ్యాపెన్స్. చాలా కొన్ని వందల హారోస్కోప్స్ లో అలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఏంటంటే వాళ్ళకి బలం ఉంది అక్కడ, కాబట్టి కొన్ని విషయాల్లో మాత్రం వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారు, అంటే మరీ ప్రాబ్లం లేకుండా. అదే షష్టాధిపతి ఒకటి వెళ్ళి దశమంలో ఉంటే అది కుజుడు కాకుండా ఇంకో గ్రహం అయితే, లేదు కుజుడు షష్టాధిపతికి అక్కడ ఉంటే వీళ్ళిద్దరు ఇచ్చే ఫలితంలో ఏమవుతుంది, డిఫరెన్స్ వస్తుంది. కుజుడు కొంచెం ప్రొటెక్షన్ ఇస్తాడు, మరీ ప్రాబ్లమ్స్ లోకి రానివ్వకుండా కొంత ఆయనకి ప్రొటెక్షన్ కూడా వేరే దిక్కు నుంచి వచ్చేటట్టు ఉంటుంది. సో ఇప్పుడు పడమర సూర్యాస్తమయం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. శని అక్కడ దిగ్బలం పొందుతున్నాడు ఈవినింగ్. శని ఎందుకు దిగ్బలం పొందుతుందంటే అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయనకి సామాజిక ఇది ఇచ్చాడు. ఎందుకు, శని ఎప్పుడు కూడా మాసెస్ ఇండికేట్ చేస్తాడు. మాసెస్ తో కనెక్షన్ మొత్తం సామాజికంలో మాసెస్ ఎక్కువ కాబట్టి శాటర్న్ తాలూకు ఫస్ట్ క్వాలిటీయే. అయితే ఏంటంటే క్రమశిక్షణ, సహనం, సేవ, పరిపక్వత ఇవన్నీ కూడాను. అప్పుడు అక్కడ మీకు ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మీకు ఆ 7th హౌస్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ ఈవినింగ్ వెలుగు తగ్గిపోయి చీకటి ప్రారంభం అవుతూ ఉంటుంది అనమాట. అక్కడ శాటర్న్ తాలూకు ప్రభావం మొదలు పెడుతుంది. అందులో పైగా సన్నక ఈ లగ్నానికి ఆపోజిట్ కూడా కాబట్టి అందువల్ల శని అక్కడ మంచి బలంలో ఉంటున్నాడు. అలాగే ఇంకా ఉత్తరం అనేటప్పటికి ఏంటంటే అర్ధరాత్రి మనకి అది 4th హౌస్ మనకి తీసుకుంటున్నాడు. అందుకోసం 4th హౌస్ లో పైగా చంద్రుడు శుక్రుడు ఇద్దరు జలగ్రహాలే. అది నేచురల్ 4th హౌస్ కూడా జలస్థానం కాబట్టి వీళ్ళిద్దరికి ఇక్కడ బ్రహ్మాండమైన బలం. ఆయన ఏంటి, చంద్రుడు మనస్సు, భావోద్వేగాలు, వ్యవహారం అంతా ఉంటాయి. శుక్రుడికి వచ్చేటప్పుడు సుఖం, సౌఖ్యం, ఇవన్నీను గృహ వాతావరణం ఇవన్నీ అక్కడ ఉంటాయి. అయితే వాళ్ళు కానీ దుస్థానాధిపతులుగా 4th హౌస్ లో ఉన్నారంటే ఆ దిగ్బలం వాడికి ప్రాబ్లం కూడా క్రియేట్ చేస్తుంది. ఇంట్లో సుఖం ఉండదు, వాడికి మనసులో సుఖం ఉండదు, ఎప్పుడు ఏదో ఇబ్బంది పడుతూనే ఉంటాడు. చూడండి క్లియర్ కట్ గా దుస్థానంగా చతుర్థంలో ఉంటే వాడికి ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. అంచేత ఈ దిగ్బలాన్ని తీసుకొని ఇంతకంటే ఎక్కువ దానికి వెళ్ళేదానికి ఆస్కారం ఓన్లీ ఆ షడ్బలాలతో కలిపి ఎక్కువ పాయింట్లు ఉంటే బెటర్మెంట్ ఏమైనా ఉంటుందేమో తప్ప ఒక దిగ్బలాన్ని తీసుకొని వాడికి ఏదో పొజిషన్ వచ్చేస్తుంది, వాడికి ఇంకేదో అయిపోతుంది అని చెప్పుకుంటే మాత్రం సరికాదేమో అని నా భావన. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పుకున్నాం ఆల్రెడీ 60 సస్టెన్సులు తీసుకుంటున్నాం, అది ఒక రూప ప్రాతిపదిక. సో భావస్ఫుటం, లగ్న స్ఫుటం ఇవన్నీ చేసుకొని దాన్ని బట్టి 7th లో 0, లగ్నంలో ఫుల్, ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం మిగతా వాటికి వెళ్ళేటప్పటికి వాటికి దీని ప్రకారం ఇస్తాము త్రైరాష్ట్రం చేసుకొని. ఎనీవే చాలా ఏదో 2 మాటలు చెప్పాలనుకున్నాను. పూర్తి టైం అంటే ఇంకా ఎక్కువ చెప్పేవాడిని. నేను కూడా 2 అనాలిసిస్ చేసి హారోస్కోప్స్ నాకు ఈ అవకాశం ఇచ్చిన జ్యోతిర్వాణికి, సోమనాథ్ శాస్త్రి గారికి, గురువు గారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వరకు కొన్ని స్పష్టత ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు. పరిణామ శర్మ గారు. సభకు నమస్కారం. శ్రీ గురు గణేష్ శారదాభ్యో నమః. సో ఈరోజు టాపిక్ పైన ముందు లేదు కానీ ఇప్పుడు చర్చ వినేటప్పుడు నాకు అనిపించిన 1-2 భావాలు పంచుకోవాలనుకున్నాను. ఇక్కడే అందరం ఏం చెప్తున్నామంటే ఒక గ్రహం షడ్బలాల్లో కొంత భాగం అంటే 6 రకాల బలాలు చూసినప్పుడు దీంట్లో ఒక భాగం దిగ్బలమైంది. సో దిగ్బలం పొందిన గ్రహము అమితంగా పెరుగుతుందనేది లేదు, అక్కడ ఒక లిమిట్ ఉంది, 60 రూపాయలు, అంతకంటే పెరగదు. ఇది ఒక అంశం. అయితే ఇంకొక అంశం ఏంటంటే ఒక జాతకుడిలో దిగ్బలం పెరిగింది మంచి ఫలితం ఇస్తుంది, దిగ్బలం లేనిది
అనుకూలమైన ఫలితం ఇస్తుంది అన్నప్పుడు జాతకుడికి ఎప్పుడు కూడా ఎటువంటి ఆలోచన ఉంటుందంటే మరి ఈ దిగ్బలాన్ని నేను ఎలా పెంచుకోవాలి లేదా షడ్బలాన్ని ఎలా పెంచుకోవాలి అనే ఆలోచన వస్తుంది. కానీ ఇది గణితాత్మకం కాబట్టి దీన్ని పెంచేదానికి ఎటువంటి అవకాశం ఉండదు. జన్మ జాతకం నుంచి ఏర్పడినటువంటి గణితముతో ఏర్పడింది కాబట్టి దీన్ని పరిహార క్రియల్లో ఏ విధంగా అయినా వాడుకోవచ్చు అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మనము దిక్కులతో ఈ బలాన్ని మనం కొలుస్తున్నాం కాబట్టి ఏ గ్రహం అయితే దిగ్బలం ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించిన వంటి దశలో మన కార్యక్రమాలు చేసుకోవడం చేత ఆ యొక్క గ్రహం యొక్క ఫలితాన్ని పొందుతూ అభివృద్ధిలోకి రావడానికి ఒక అవకాశం ఉంటుంది. పరిహారం చేసేటప్పుడు జపం కానీ దానము ఇవన్నీ కూడా ఏదైతే గ్రహాని కోసం చేస్తున్నామో ఆ గ్రహానికి దిగ్బలం పొందే దిశ అంటే శనీశ్వరుడికి పరిహారం చేస్తున్నప్పుడు పశ్చిమ దిశలో మనం దాన్ని తీసుకోవడము. దీన్ని ఇంటికి కూడా వాడుకుంటే గృహంలో అంటే ఇంట్లో కూడా 4 దిశలు ఉంటాయి, మూలలు కొద్దిసేపు పక్కకు పెడితే ఈ 4 దిశల్లో ఏ గ్రహాలకైతే ఏ దిశలు చెప్పబడ్డాయో ఆ దిశలను మనము ఎనర్జైజ్ చేసుకోవడం వల్ల కూడా ఈ దిగ్బలాల యొక్క ఫలితాలను పొందవచ్చు అనే ఒక భావన కలిగింది. ఈ భావనను మీ అందరితో పంచుకోవాలనుకున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ధన్యవాదాలు. ఇలా మనం అలాంటివి పంచుకోవాలి. జిఎం నాగేశ్వరరావు గారు, మీరు మొదట్లో ఏదో చెప్తాం అనుకున్నారు, ఏమన్నా ఉందా చెప్పడానికి? నమస్తే సార్, చెప్పండి. నేను రాజమండ్రి అండి. నాది చెప్పండి. దిగ్బలాలు పొందిన గ్రహాలలో కూడా దశ అంతర్దశల్లో కూడా కొంచెం చెడ్డు ఇచ్చే అవకాశం ఉంది కదండి. అవును, ఉంటుంది. ఇంకేదంటే ఎంత దిగ్బలం పొందినా వాటికి పోర్ట్ఫోలియో ఉంటుంది కదండి, అది పోర్ట్ఫోలియో పోషించి తీరుతున్నాయండి నేను చూసిన జాతకాలను బట్టి. ఇంకేదంటే ఈ గురుడు కూడా సప్తమంలో ఉంటే మకర లగ్నానికి సప్తమంలో ఉంటే ఉచ్చులో ఉన్నప్పటికి కూడా తన ఫలితాన్ని లగ్నాన్ని చూస్తాడు. అక్కడికి ఇచ్చే ఫలితాన్ని కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ ఏమవుతుందంటే తారాబలం, చంద్రబలం, అక్కడ ఈ సత్యాంశాలు కూడా చూడవలసి వచ్చిన పరిస్థితి కూడా ఏర్పడుతుందండి. అంచేత ఏంటంటే ప్రతిదీ గ్రహబలం దిగ్బలం పొందిన ఇవ్వటానం అనేది కాదు. బుధుడు తీసుకుందండి, బుధుల లగ్నంలో ఉన్నప్పటికి కూడా ఎడ్యుకేషన్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. అది చాలా ఇంపార్టెంట్ అండి. అది అంటే వచ్చే దశని బట్టి మనకి జాతకం యొక్క విలువ తెలుస్తుంది, కానీ గ్రహాల బలాబలాలను చూసుకోకుండా మన జాతకం చెప్పడం తప్పని నా ఉద్దేశం అండి. నమస్తే సార్, అందరికీ అవకాశం. ధన్యవాదాలు. ఇదంతా పరస్పరం అండి. గ్రహస్థితి, జన్మ కుండలిలో గ్రహస్థితి, గ్రహాల పరస్పర సంబంధము, గ్రహాలకున్న బలాబలాలు, వీటి ఆధారంగా జీవితంలో సంఘటనలు జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి అని చెప్పడానికి దశా విధానం. ఆ జరిగే దాంట్లో మళ్ళీ ఇంకా ఇప్పుడెప్పుడు ఇంకా అప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు జరుగుతాయి అన్నప్పుడు గోచారం కూడా యాడ్ చేసుకొని మరి స్వల్పకాలానికి చెప్పుకుంటాం. ఇదంతా కలిపి చేస్తేనే అవుతుంది. దేనికి దానికి వేరుగా మనం తీసుకోవాలని అనుకోవద్దు అన్నమాట. మీరు అన్నట్టుగా అది. ఇంకొక విషయం, నమస్తే సార్, ఇంకొక విషయం చెప్పండి. ప్రతి గ్రహానికి 2 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయండి, 2 భావాలు ఉన్నాయండి. అవి పోర్ట్ఫోలియో అనకూడదు, బాధ్యతలు అనాలి. అవి బాధ్యతలు. అది అంచేత ఏంటంటే 2 ఫలితాలు కూడా ఇస్తున్నాయండి. అది ఇవ్వాలిగా, మరి 2 ఉన్నాయిగా బాధ్యతలు. అంటే పంచమలో శుక్రుడు ఉన్నప్పటికి కూడా వైయాధిపత్యం సగమిస్తున్నాడు, పంచమ స్థానంలో ఫలితం సగమిస్తున్నాడు. అంటే నేను అనుభవించానుగా చెప్తున్నాను అండి. కుజుడైతే లగ్నాధిపతులు కూడా అవుతారు, దుస్థానాధిపతులు కూడా అవుతారు. ఇంకా అది కూడా ఇంపార్టెంట్ అండి. లగ్నాధిపతిగా శుక్రుడు అష్టమంలో ఉంది కూడా తండ్రికి ఇబ్బంది ఇచ్చిందండి భాగ్యంలో ఉంటే. సరే, మనం అష్టమంలో ఉన్నా కూడా మా ప్రమాదకరంగానే ఉంది. అంటే లగ్నంలో ఉన్నప్పుడు కూడా అష్టమాధిపత్యం కూడా పోషిస్తున్నాడు ఆయన శుక్రుడు. ఇద్దరికి ఉంది. ఇవన్నీ కలగలిపితేనే జ్యోతిషం. అంటే మనం జాతకాన్ని విశ్లేషించే అన్ని కోణాల నుంచి చూసినప్పటికే నెక్స్ట్ భావం కూడా చూడాల్సి వస్తుందండి. భావచక్రం కూడా వేసుకోకుండా జాతకం చెప్పడం చాలా ఇంపార్టెంట్ కాబట్టలేదు. సరే, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మంచి అవకాశం ఇచ్చారు నాకు. ఆ మాత్రమే సమయం వస్తుంది కాబట్టి గురువు గారిని మనం
ముగింపు జ్యోతిర్వాణి చెప్పమని అడుగుదాం. గురువు గారు కమలాకర్ శర్మ గారిని ముగింపు జ్యోతిర్వాణి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మొత్తం సత్యనారాయణ గారు మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారండి. గురువు గారు మీరు వాణించే ముందర ఒక్క క్షణం కృతజ్ఞతలు చెప్పుకుంటా. ఒక్క క్షణం నిజంగా నిన్న అదే చెప్పాను, నిన్న జ్యోతిర్వాణి అక్కడ అయిపోయింది, అది అక్కడ కంప్లీట్ గాను మీ అందరూ ఉన్నారు. రెండోది ఏంటంటే గురుగారి చేతుల మీదుగా ఆ గ్రంథం అక్కడ రిలీజ్ అవడం, అంత పెద్ద వేదిక కావడం, రియల్ గా అదంతా నాకు చాలా ఆనందం అండి. గురువు గారికి ఈ సభాముఖంగా కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీరిద్దరే, కమలాకర్ శర్మ గారు, సోమనాథ్ శాస్త్రి గారు, వీళ్ళిద్దరూ లేకపోతే నేను ఆ స్టేజ్ మీద ఆ రోజు నిన్న ఉండేవాడిని కాదు. లేదు, నాకు పిలిచి ఈ స్టేజ్ లో నాకు మీరు ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి నలుగురికి తెలిసింది, ఇది వెళ్ళింది, చేయగలిగాము. ఎంతమంది ఎక్స్పర్ట్స్ మాట్లాడుతూ ఉంటే అవన్నీ విన్న తర్వాత బోల్డ్ జ్ఞానం వచ్చింది. ఇవన్నీ ఉన్నాయి కదా, అంచేత ఈ జ్యోతిర్వాణి వేదికకి, గురువు గారికి, మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అంటే ఇప్పుడు గురుగారు చెప్తున్న దాన్ని బట్టి ఒక విషయం చెప్పాలి. మన హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో తెలంగాణ విద్వత్ సభ అని ఒకటి జరుగుతుంది. దాంట్లో నిన్న జ్యోతిష సదస్సు అయింది. కాకతాళీయమే అనుకోండి, జ్యోతిష సదస్సులో పాల్గొన్న నలుగురము జ్యోతిర్వాణిలోనే ఉంటూ ఉంటాం కాబట్టి మన గురువు గారు జ్యోతిర్వాణి అక్కడ వచ్చేసింది అన్నారు. అది జ్యోతిష సదస్సు. సభలో పెట్టి పోస్ట్ పెట్టండి. తప్పకుండా సత్యనారాయణ గారు, అంటే ఇది హైదరాబాద్ లో జరిగింది కాబట్టి అది ఏదైనా మీరు సభ నిర్వహిస్తుంటే సభ కూడా పెట్టండి నాకు. తప్పకుండా మనం సందేశం ఇస్తాం, మనం గ్రూపుల్లో ఇస్తాం. మీరు గ్రూప్ లో ఉన్నారు కదా. ఓకే, అందరికి ధన్యవాదాలు మరొకసారి. అందరికీ నమస్కారం అండి. గురువు చాలా గారు సంతోషం అండి. యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్యేత్ భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిష్ స్వరూపులందరికీ నమస్కారం. నిజానికి ఈ మీరన్న రవీంద్ర భారతి నుంచి కూడా ఇప్పుడే వస్తున్నాను, మళ్ళీ 2వ రోజు సభ నుంచి. కాబట్టి ఈరోజు వినే అవకాశం నాకు కలగలేదు. ఎవరెవరు మాట్లాడారు ఏంటి అనే విషయం కూడా ఇప్పుడే ఫోన్ ఆన్ చేస్తున్నాను, నా పేరు వినపడుతుంది నాకు. ముందుగా మన జ్యోతిర్వాణి సభ్యులైనటువంటి ఉపద్రష్ట వారికి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేసుకోవాలి. మనం సర్వతోభద్ర చక్రం అనేటటువంటి గ్రంథాన్ని ఆ వేదికగా వారు ఆవిష్కరించి లోకార్పణం చేశారు కాబట్టి అది మన సభ్యులందరికీ కూడా దాని వివరాలు అందించాల్సిందిగా వారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా జ్యోతిష సదస్సులో వైవి రాజలక్ష్మి రావు గారు, జాలా సోమనాథ్ శాస్త్రి గారు, డాక్టర్ ఎస్ ప్రతిభ గారు, ముగ్గురు కూడా అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చిన టాపిక్స్ లో నూతన మార్గనిర్దేశనం చేశారు. అందరూ కూడా అక్కడ మెచ్చుకుంటున్నారు. ఇవాళ కూడా వెళ్తే జ్యోతిష్ శాస్త్ర ఫల సదస్సు విజయవంతంగా నడిచింది, ఇన్ టైంలో నడిచింది అని చెప్పేసి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి మన సబ్జెక్ట్ మనకు దిగ్బలము అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం. గ్రహాలకు ఉండేటటువంటి దిగ్బలం అనేటప్పుడు షడ్బలాల్లో ఇది ఒక బలమే అయినప్పటికీ కూడా ఒక్కొక్క బలం ఒక్కో రకమైనటువంటి చైతన్యాన్ని ఇస్తూ ఉంటుంది. దిగ్బలము, కాలబలము, చేష్టాబలము, దుర్బలము, నైసర్గిక బలం, ఇవన్నీ కూడా బలాలు మనకు. ఇటువంటి బలాల లోపల నిజానికి గ్రహం యొక్క బలాన్ని బట్టే ఆ వ్యక్తికి ఫలిత నిర్దేశం ఉంటుంది అనేది సూత్రం. ఓవరాల్ బలాలను గమనించేటటువంటి విధానమే మనకుంది టోటల్ గా షడ్బలాలకు. అయితే దిగ్బల సాధన అనేటటువంటిది బాగా జరిగినప్పుడు ఏ గ్రహాలకు దిగ్బలం వచ్చిందో ఆ గ్రహం ఉన్న దిక్కు లేదా ఆ గ్రహం యొక్క కారకత్వ విధానం ఏదైతే ఉంటుందో అది మాత్రం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పి మనకు మొదటి నుంచి చెప్తున్నటువంటి మాటే. కాబట్టి ఆ భావాలను మనం గుర్తు చేసుకుంటూ, ఉదాహరణకు గురువు బాగా దిగ్బలం ఉన్నాడు అనుకోండి, అదేం చేస్తుంది, జ్ఞానం, ధర్మం, గౌరవం ఇవన్నీ కూడా పెంచేటటువంటి విధానం తీసుకెళ్ళిపోతుంటుంది. అంటే మనకు 3-4 రకాలుగా దీన్ని గమనించవచ్చు. ఒకటి, ప్రయోజనంగా మనం చూసేటట్టయితే గ్రహ ఫలాలు పూర్ణమైనటువంటి వ్యక్తీకరణ అనేటటువంటిది ఒకటి. కారకత్వ బలం,
ప్రతి గ్రహానికి ఒక కారకత్వం ఉంటుంది కాబట్టి ఆ కారకత్వం బలంగా మారటం అనేది దిగ్బలం ఉంటే. మూడోది, ఏ భావానికి అవి అధిపతులో ఆ భావాలకు వృద్ధి కలగటం అనేటటువంటిది మరొకటి. అట్లాగే వ్యతిరేకతలను తట్టుకునేటటువంటి శక్తి ఏర్పడటం, ఇవన్నీ కూడా కారణం. మనకు జ్యోతిష్ శాస్త్రాన్ని చెప్పుకునేటువంటి మాట మొదటి నుంచి ఒకటే. జ్యోతిషంలో ఉండేటటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా గ్రహాలు అక్కడ ఉండగా మనం ఎందుకు పుట్టుంటాము అనేటటువంటి మౌలికమైన ప్రశ్న వేసుకోవాలి ఎవరమైనా. అది కర్మ ప్రకారంగా ఏర్పడేటట్టయితే ఆ కర్మను అది పరిపూర్ణం చేసే సమయం గుర్తు చేసుకునే విధానం జ్యోతిష్ శాస్త్రం చెప్తే, జ్యోతిర్వైద్యమో లేకుంటే పరిహార మార్గం ఏం చేస్తుందంటే మనకు ఆ దానిని తట్టుకునే శక్తిని పెంచేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ తట్టుకునే శక్తిని పెంచేటటువంటి మార్గం లోపల మనకు ఒక్కొక్క గ్రహం యొక్క స్థితిగతిని చూసేటువంటి విధానానికి అటు షోడశ వర్గులు కానీ ఇటు షడ్బలాలు కానీ రెండు ప్రత్యేకమైనటువంటి సాధనాలుగా ఉన్నాయి. మనం కేవలం షోడశ వర్గుల్లో కూడా ఒక నవాంశ చూస్తాం, షడ్బలాలు కూడా ఎంతో అవసరమైన వాళ్ళే చూస్తున్నారు తప్ప చూడట్లేదు నిజానికి. ఇవన్నీ కూడా ఏదో విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్పే స్థాయి వరకే ఉన్నాయి. చాలా కొద్ది మంది మాత్రమే దీన్ని దర్శిస్తున్నారు. కాబట్టి గ్రహ దిగ్బలాలన్నింటినీ కూడా మరొకసారి అధ్యయనం చేస్తూ ఉండాలి, ఆ దిగ్బల సాధన చేసుకోవాలి. మిగిలినటువంటి గ్రహాలకు సంబంధించినటువంటి విశేషాలు కూడా మరింతగా పరిచయం చేసుకుంటూ ఉండాలి. ఏ దిక్కులో మనము వెళితే మనకు ఆనందం కలుగుతుందో ఆ దిక్కు వైపు మన ప్రయాణం కొనసాగాలి అని చెప్పేసి ఆ గ్రహ బలానికి సంబంధించిన జ్ఞానాన్ని పెంచుకోవాలని చెప్పేసి సూచన చేస్తూ ఉండాలి. ఆ మార్గంలో ప్రతి గ్రహానికి సంబంధించినటువంటి విశేషాన్ని మనము అధ్యయనం చేస్తూ మన జ్యోతిష్ శాస్త్రాన్ని మరింత వికాస దిశ వైపు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ విశేషమైనటువంటి అంశాన్ని చాలా రోజుల తర్వాత గ్రహ బలాలకు సంబంధించినటువంటి అంశాన్ని మీద గురువు గారు మనకు ఇచ్చినందుకు ఈ అధ్యయనం కూడా మనకు పరిపూర్ణం అవుతుందని చెప్పి నేను భావిస్తూ, ఎవరు మాట్లాడారో నాకు తెలియదు కానీ మాట్లాడిన వాళ్ళందరికీ పేరు పేరున ఒక్కొక్కరికి ప్రతి వ్యక్తికి కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి, సెలవు, నమస్కారం.